అస్మద్గురుభ్యో నమః. భగవద్ విషయంలో 6వ పదిలో 7వ తిరువా 6-10 1వ తిరువాయిమొழிలో 7వ పాసురం. ఆళ్వార్ నాయకి తిరువన్వండూరులో వేంచేసిన స్వామి విషయంలో పక్షుల్ని దూతలుగా పంపుతూ ఉన్నటువంటి తిరువాయిమొഴി ఇది. అందులో నిన్నటి పాసురం 6వ పాసురంలో ఏం చేశారు ఆళ్వార్ నాయకి? కోకిలలని దూతలుగా వెళ్ళమని ప్రార్థించారు. ఎక్కడున్నాయి ఆ కోకిలలు అంటే, పొన్నైమేల్ ఉరై పూంకుయిలుగాళ్ళని ఆ పొన్న వృక్షం మీద ఉన్నటువంటి అందమైనటువంటి కోకిలలులారా అని నిన్నటి పాసురంలో కోకిలలని వెళ్ళమని ప్రార్థన చేశారు. ఏమిటట పొన్న వృక్షం మీద ఉన్నటువంటి కోకిలలు అంటే, కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలమని చెప్పబడినట్లుగా, అదిగో శాస్త్రం అనే చెట్టు మీద కూర్చొని వాల్మీకి మహర్షి అనే కోకిల రామాయణ గ్రంథాన్ని అనుగ్రహించినట్లుగా అలాంటి వాళ్ళే ఆ కోకిలలు అని నిన్న మనం అర్థం చెప్పుకున్నాము. అయితే కోకిలలని మీరు వెళ్ళండి, మీకు నేను పోతి మంగళాశాసనం చేస్తున్నాను, ఎరందేను ప్రార్థన చేస్తున్నాను అని అక్కడ సౌందర్యము, ఆ ఊర్లో ఉన్నటువంటి సంపద అంతా చెప్పారు కదా ఆళ్వార్ నాయకి. అప్పుడు ఆ కోకిళ్ళు అడిగాయట, ఆళ్వారే మీరు అన్నీ చెప్పారు బాగున్నాయి, కానీ అసలు నాయకుడు ఎలా ఉంటాడు? ఆ నగరంలో ఉన్నటువంటి ఆ పరిసర ప్రాంతాలు ఎలా ఉంటాయి, ఆ నీటి ప్రాంతాలు, నీటిలో ఉన్నటువంటి ఆ చేపలు ఎలా ఉంటాయి, ఇవన్నీ చక్కగా చెప్పారు కానీ వివరించి అసలు నాయకుడు ఎలా ఉంటాడో చెప్పలేదే అని అడిగితే, అప్పుడు ఆళ్వార్ నాయక్ అంటోంది, అదేమిటి ఆయన జగద్రక్షకుడు అనే విషయం నేను చెప్పలేదా? అయ్యో అది మర్చిపోయానా? అయితే ఇప్పుడు ఆయన ఎలా ఉంటాడు ఏమిటి అనేటువంటి విషయాన్ని కొన్ని చిలుకలతోటి చెప్తున్నారు ఆళ్వార్ నాయకి ఇవాల్టి పాసురంలో. ఒరువన్నం సెన్ను పుక్కు ఎనక్కు ఒండు ఉరై ఒన్కిడియే తెరువన్ పూంపొழில் சோழ் செக்கர வேலை திருவன்வண்டூர் கருவண்ணம் செய்யவாய் செய்யக்கண் செய்யக்கை செய்யக்கால் తెరువన్ చక్రం శంఖం అడయాళం ఇరుంద కండే. అది ఎలా ఉంటాడో తెలుసా? ఆయన తిరువన్వండూరులో వేయించేసి ఉంటాడు. అది సముద్ర తీర ప్రాంతము. చెయ్యవాయ్ ఎర్రటి అదరాలు కలిగినటువంటి వాడు, చెయ్యకన్ ఎర్రటి నేత్రాలు, తామరల లాంటి నేత్రాలు కలిగినటువంటి వాడు, చెయ్యకై అలా తామరల వలె ఉన్నటువంటి ఆ శ్రీహస్తాలు, చెయ్యకాల్ అలాంటివే తిరువడిగళ్ళు. ఇంకా ఏం ధరించి ఉంటాడు? శంఖాన్ని చక్రాన్ని ధరించి ఉంటాడు అని అడయాళం ఇరుందు కండు అంటే ఏం చెప్తున్నారు ఆళ్వారు? నువ్వు ఆ అడయాళం అంటే గుర్తులన్నీ చెప్తున్నారు కదా, అడయాళం తిరుంద కండు, నువ్వు ఆ గుర్తులన్నీ చక్కగా చూసి అవి నాకు వచ్చి ఒండ్రు ఉరై ఎనక్కు ఒండ్రు ఉరై నాకు ఒక్క విషయాన్ని చెప్పు. ఎలా ఆనాడు సుగ్రీవుడు ఏం చేశాడు? నా యొక్క ఆభరణాలన్నీ ఆయన దగ్గరే ఉన్నాయి కదా, పడిపోయాయి కదా. ఆకాశంలో రావణాసురుడు నన్ను తీసుకుని వెళ్లే సమయంలో కొన్ని ఆభరణాలు ఆ సుగ్రీవుడున్న ప్రాంతంలో పడేస్తే ఆభరణాల మూటంతా చూశాడు కదా సుగ్రీవుడు. ఆ తర్వాత రామచంద్రుడు వచ్చిన తర్వాత, ఏమిటి సుగ్రీవా ఆభరణాలని చూసావా, అవి ఏమిటి ఎలా ఉంటాయి అని అడిగితే ఆ గుర్తులు ఏమి చెప్పలేకపోయాడు సుగ్రీవుడు. కానీ ఒక ఈయన ఇళయ పెరుమాళు మాత్రం నూపురేత్తు అభిజానామి అని, అదిగో నేను నిత్యం పాదాభివందనం చేసే సమయంలో ఆ పాదాలకు ఉన్నటువంటి నూపురాలను మాత్రం నేను గ్రహించగలను అని చెప్పాడు. ఆ తర్వాత హనుమ లంకా పట్టణానికి వచ్చినప్పుడు, అశోకవనంలో నన్ను చూసినప్పుడు, అదిగో ఆ కేయూరాలు ఆ ఆభరణాలు చూశాం కదా అక్కడ సుగ్రీవుడి దగ్గర,
ఆ కేయూరాలు చక్కగా భుజాలకు అమరి ఉంటాయి. అదిగో ఆ వలయాలు, ఆ చేతులకు చక్కగా సరిపోయేటటువంటి వలయాలు, అదిగో నెత్తి మీద పెట్టుకునేటువంటి ఆభరణాలు, నడుముకు పెట్టుకునే ఆభరణాలు, ఇవన్నీ చక్కగా ఈ సీతమ్మకి అమరి ఉంటాయి. చక్కటి అంటే ఈ తిరుమేనికి తగినట్లుగా ఉంటాయి ఆభరణాలు కూడా అని హనుమ ఎలాగైతే ఆభరణాలన్నిటినీ చూసి ఇదిగో ఇది సీతా పిరాటికి తగినట్లుగా ఉన్నాయి, ఆభరణాలు ఇవిడికి సరిపోతాయి అని భావించి చక్కగా ఎలా చూడగలిగాడో ఇప్పుడు మీరు కూడా అలానే వెళ్ళండి. కానీ సుగ్రీవుడి వలె ఉండకండి, హనుమ వలె అన్నిటినీ చక్కగా చూసి వెనక్కు ఉండ్రు ఒరై, నాకు ఒక విషయాన్ని వచ్చి ఆ సమాచారాన్ని నాకు అందించండి అంటున్నారు ఆళ్వార్ నాయకి. ప్రతిపదార్థం వన్కిలియే. వన్కిలియే సుందరమైనటువంటి ఓ చిలుక, అంటే పుష్పాలు కొయ్యే చిలక. వన్పూ పొజిల్ సూడ్ చక్కర వేలై తిరువన్ వండూరు. తెరువన్ పూ పొజిల్, తెరువన్ పుష్పాలు కోసేటువంటి వాళ్ళల్లో ఒకరికి నేను ఎత్తుతానని కలహాన్ని పుట్టించేటువంటివి సుందరమైనటువంటి పుష్పాలు గల తోటలతోటి చుట్టబడినటువంటి వేలై తిరువన్ వండూరు, పుష్పముల యొక్క ధూళి చేత ఎర్రనైన సముద్రం యొక్క గట్టు కలది అయినటువంటి తిరువన్వండూరులో ఉరువన్నం చెన్ను పుక్కు ఒక విధముగా పోయి ప్రవేశించి కరువన్నం నీలమైనటువంటి నీలవర్ణమును, శయ్యవాయ్ ఎర్రటి అదరాన్ని, శయ్యకన్ రక్తలోచనాలని, శయ్యకన్ అయిపోయింది కదా, శయ్యకై ఎర్రని హస్తాలని, శయ్యకాల్ ఎర్రని శ్రీపాదాలని, శెరువన్ చక్కరం శంగు అడయాళం, యుద్ధోన్ముఖమైనటువంటి, శరు అంటే యుద్ధోన్ముఖమైనటువంటి, వన్ అందమైనటువంటి, చక్కరం చక్రాయుధాన్ని, శంగు శంఖాన్ని, అడయాళం ఆ గుర్తులు కలిగినటువంటి చిహ్నాలైనటువంటి వీటిని అవి ఏం చేయాలి, తిరుంద కండు వాటిని చక్కగా స్పష్టంగా చూడండి. ఆ తర్వాత వెనక్కు ఉండు ఊరై, నా కోసం ఒక మాట చెప్పండి అంటున్నారు. ఎవరితోటి? చిలుకలతోటి ఆళ్వార్ నాయకి. తాత్పర్యం ఏం చెప్పారు? ఎక్కడుంది తాత్పర్యం? అవో అందమైనటువంటి ఓ చిలక, తెరుంది వృక్షాల చేత, విడి వృక్షాల చేత, పొగడ వృక్షాల చేత, పున్న వృక్షాల చేత చుట్టబడినటువంటి చల్లనైనటువంటి తిరువన్వండూరులో వేయించేసినటువంటి కాదు, నేను తర్వాత దానికి వెళ్ళా కాదు. ఓ చిలక, తోటలతోటి అతి రమణీయమైన తిరువన్వండూరుకు వెళ్ళండి. అక్కడ ఉన్నటువంటి భోగ్యతా విశేషంలో మగ్నమై నా కార్యాన్ని మరిచిపోవాకండి. సర్వేశ్వరుడి దగ్గరికి వెళ్ళండి. ఆయనకు చిహ్నాలైనటువంటి అతి మనోహరాలైన దివ్య ఆయుధాలను చూసి ఈయనే సర్వేశ్వరుడని నిశ్చయించండి. అక్కడ నా మాటను విన్నవించండి. అంటే ఆ తిరువన్వండూరుకు వెళ్ళండి, అది చాలా రమణీయంగా ఉంటుంది, అందంగా ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి భోగ్యతా విశేషంలో మీరు ఈడుపడిపోవాకండి. ఆ ఈడుపడిపోయి నా కార్యాన్ని మరిచిపోవద్దు. వెళ్ళండి, నేరుగా ఆ సర్వేశ్వరుడి దగ్గరికే వెళ్ళండి. ఆ తర్వాత ఆయన యొక్క చిహ్నాలైనటువంటి అతి మనోహరమైనటువంటి శయ్యవాయ్, శయ్యకై, శయ్యకన్, శంగు చక్కరం ఇవన్నీ చెప్పుకున్నారు కదా. దివ్యమైన అవయవాలు, దివ్యమైన ఆయుధాలని చూడండి. ఈయనే సర్వేశ్వరుడని నిశ్చయించుకోండి. అక్కడికి వెళ్ళి నా మాటని ఆయనకి విన్నవించండి అంటున్నారు ఆళ్వార్ నాయకి. ஆராயிரப்படி ஒரு வண்ணம் திருவன்வண்டூரில் சோலைகள் உடையவும் தாமரை தடாகங்களினுடையவும் அதி மனோகரமான அழகுகளிலே அகப்படாதே ஒரு வண்ணம் சென்னு புப்பு என்னோடுள்ள கலவியாலே புதுக்கு அணித்த திருநிறத்தையும் திருப்பவளத்தையும் திருக்கண்களையும் திருக்கைகளையும் திருவடிகளையும் திருவாழியையும் திருச்சங்கையும்
தனக்கு திவ்ய சின்னமாக உடையனாய் இருந்தவனை திருந்த கண்டு எனக்கு ஒன்று உரை ஒன் கிளிయే ఎన్గిరాన్. తిరువన్వండూరులోని ఆ తోటలంతా కూడా ఎలా ఉంటే తామర తటాకాలతోటి అతి మనోహరమైనటువంటి సౌందర్యాలతోటి, వాటిల్లో నువ్వు ఈడుపడకు. ఏదో ఒక రీతిగా అంటే నువ్వు వాటి విషయంలో దృష్టిని పెట్టకుండా నేరుగా నీ కార్యం ఏమిటో ఆ కార్యంలోకి ప్రవేశించిన తర్వాత ఆయన్ని చూడండి. ఎలాంటి వాడో తెలుసు, ఆయన నాతోటి కలవటం వల్ల ఆయనకి ఒక నూతన కాంతి, ఆ కాంతి నూతన కాంతి, ఆ పగడాల లాంటి అదరాలు, ఆ నేత్రాలు, ఆ శ్రీహస్తాలు, ఆ తిరువడిగళ్ళు, ఆ చక్రాయుధాన్ని, ఆ శంఖత్తాళవాలని, ఇవన్నిటినీ చిహ్నాలుగా చిహ్నాలు గుర్తులుగా కలిగినటువంటి వాడు ఆ స్వామి. ఆయన్ని అవనై తిరుందక్కండు ఎనక్కు వండు ఉరై ఒళ్ళకిళియే. ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆయన్ని సేవించండి. ఎనక్కు వండు ఉరై, ఏదో వెళ్ళి వచ్చి నాకు ఒక్క మాటని చెప్పండి ఆయన గురించి అంటున్నారు ఆళ్వార్ నాయకి ఈ పాసంలో. పన్నీరాయర్పడి అనంతరం అసాధారణ దర్శనీయ లక్షణ నాన అవనై కురిత్తూరు కినియై పోగ విడిగిరాడు. అనంతరం తరువాత అసాధారణమైనటువంటి దర్శనీయ లక్షణ నాన అవనై కురిత్తు. ఎలాంటి వాడు? అసాధారణ చిహ్నాలు కలిగినటువంటి వాడు. ఏమిటి అసాధారణ చిహ్నాలంటే? శంఖ చక్రాది ఆయుధాలను ధరించాడు అంటే అవి ఆయనకు మాత్రమే ఉండేటువంటి అసాధారణ చిహ్నాలు. అంతేకాదు దర్శనీయ లక్షణనాన అవనై కురిత్తు, చాలా అందమైనటువంటి లక్షణాలు, అవయవాలు. ఎలా? చెయ్యవాయ్, చెయ్యకన్, చెయ్యకై, చెయ్యకాల్, సెరువన్ చెయ్యకాల్, ఇలాంటి విలక్షణమైన సౌందర్యం కలిగినటువంటి ఆయనను గురించి ఒక కెడియై పోగబిడిగిరాడు, ఒక చిలకని పంపించడానికి పంపించాలనుకుంటున్నారు ఆళ్వార్ నాయకి ఈ పాసనంలో. ఎలా? వన్ కిళియే అన్నారట ఆళ్వారు. వెంటనే ఆ చిలక ఏం మాట్లాడిందట? ఏంటి ఆళ్వారే, మీరు కదా వన్ కిళియే అని నన్ను మీరు మాటి మాటికి అందమైనటువంటి చిలకనో లేదా ఔదార్యం కలిగిన చిలకో నన్ను అంటారేమిటి? మీరు కదా వన్ కురుగూరు సెడగోపను, ఆ ఔదార్యము అది కలిగినటువంటి వారు మీరు కదా, నన్నెందుకు ఇలాగా మాటి మాటికి వన్ కిళియే అంటారు? పోనీ కిందటి పాసురంలో చెప్పినట్లుగా ఆ కోకెళ్ళైతే వాటికి చక్కటి కంఠమాధుర్యమైనా ఉంటుంది, నా కంఠం అలాంటిది కూడా కాదే, గర అనేటువంటి నా కంఠపుద్వని, అలాంటి నన్నిలాగా మీరు వన్ కిళియే అని పిలవటం ఏమిటి ఆళ్వారే అనగానే, అవునమ్మా, కంఠమాధుర్యం విషయం అలా పెడితే నీ యొక్క రూపం ఎలా ఉంటుంది? ఆ పరమాత్మని పోలి ఉంటుంది కదా. ఆయనకి ఎలా ఉన్నాయో కరువన్నం చెయ్యవాయ్, ఎర్రటి అదరాలు, అలానే నీకు కంఠం కింద ఎర్రగా ఉంటుంది, ఎర్రటి నేత్రాలు, నీ కాళ్ళు ఎర్రగా ఉంటాయి, నీ చేతులు ఎర్రగా ఉంటాయి. ఆయనతోటి సమానమైనటువంటి రూపం కలిగినటువంటి దానివి కనుక నిన్ను నేను వన్ కిళియే అన్నాను, అందమైనటువంటి ఓ చిలుక అన్నాను అని ఆళ్వారు అలా సమర్థించి చెప్పినప్పటికీ కూడా ఆ చిలుకకి ఒక విధమైనటువంటి కలవరపాటట. ఏమిటిలా ఒక కలవరపాటు, అసంతృప్తి ఏమిటి? ఆళ్వార్లంతా కూడా ఆ తిరుప్పావులో గోదమ్మ కూడా అంతే, ఎల్లే ఇళంకిడియే అంటుంది ఆవిడ. అలానే తిరుమంగయ్య ఆళ్వారు కూడా మిన్మిని కిళిగొళ్ళని ఆయన అంటూ ఉంటారు. ఇలా మాతో పోలుస్తారేమిటి? ఆ పోలికేదో ఆ కోకిళ్లతోటి పోల్చినా అవి చక్కటి కంఠస్వరం కలిగినటువంటివి కనుక అది వాళ్ళకి సమర్థవంతంగా సరిపోతుంది వాళ్ళు పోల్చిన పోలిక. నా గొంతు అలా కాదే, కర అన్నట్లు కఠినంగా ఉంటుంది కదా నా గొంతు, అలాంటి నాతో పోల్చడం ఏమిటి అని ఒక విధమైనటువంటి కలవరపాటు, మనస్తృప్తి లేని స్థితిలో ఉన్నదట చిలక. అప్పుడు చెప్పారట ఆళ్వారు, నువ్వంత కలవరపడాల్సిన అవసరం లేదు. ఏంటో తెలుసా? రూపంలో నీతో సమానం. అదిగో కంఠమాధుర్యము కోకిలది,
రూప సౌందర్యము నీది. కాబట్టి ఆ నిన్ను చూడగానే ఆ నాయకుడైనటువంటి సర్వేశ్వరుడు గుర్తొచ్చేలా ఉంటుంది నీ రూపం. ఎర్రటి కాళ్ళు, చేతులు, కంఠం అన్ని ఎర్రదనం. అలానే ఆయన్ని చూడగానే నువ్వే గుర్తొచ్చేటట్లుగా ఉంటావు. అందుకని ఇలా అన్నానంతే అన్నారట ఆళ్వారంటే, కంఠం కోకిలది, రూపం నీది అని. వన్కిళియే ஒடிவழகாலே அவனை ஒப்புச்சொல்லலாம்படியான వైలక్షణ్యத்தை ఉడయ్య కిళియే. ఒడివు అழகாలే, నీ యొక్క శరీర సౌందర్యంతో ఆ నాయకుడైనటువంటి స్వామితోటి ఒప్పుచొల్లలాంబడియాన, అబ్బో ఆ చిలకను చూడగానే ఎలా ఉన్నది, మా నాయకుడిలాగానే ఉన్నది అనేటట్టుగా కదా. అవనై ఒప్పు చొల్లలాంబడి, ఆయనకి ఆయన వలే ఉన్నది ఈ చిలుక అని, ఈ చిలుక వలె ఆయన ఉంటాడు అనేటువంటి విలక్షణత కలిగినటువంటి కిడియే ఓ చిలుక. పరస్పర స్పర్ధాలుక్కడై పోలే ఇసలి అழகிய பூக்களை உண்டாக்கும். ఎలా ఒన్పు పొజిల్ సూడ్ చక్కెర వేలై తిరువన్వండూరు. అంటే అక్కడ ఉన్నటువంటి ఆ తోటలు ఎలా ఉంటాయట, తోటలో ఉన్నటువంటి పుష్పాలు అన్ని ఒకే రీతి పుష్పాలు ఉండవట. ఈ పుష్పానికి ఉన్న వర్ణం ఆ పుష్పానికి ఉండదు, ఈ పుష్పానికి ఉన్నటువంటి పెద్దతనం అని చెప్పాలి, పెద్ద పుష్పం అయి ఉండదు. ఇలా ఒక పుష్పానికి అసలు పోలికే లేనట్టుగా రకరకాల పుష్పాలతోటి కూడి ఉన్నటువంటి తోట. ఆ పుష్పాలు కోసేటువంటి వాళ్ళు కూడా, ఇదిగో ఈ పుష్పాన్ని నేనే కోస్తా, ఈ పుష్పాన్ని నేనే కోస్తా, ఈ పుష్పాన్ని నేనే కోస్తానని వాళ్ళల్లో వాళ్ళు స్పర్ధ పడేటట్టుగా ఉండేటువంటి ఇసలి అழகிய పూక్కలై ఉండాక్కుం పొజిల్, అందమైన ఇసలి వాళ్ళంతా స్పర్ధించుకొని నేనే కొయ్యాలి అనుకునేటట్లుగా ఉన్నటువంటి అందమైన పుష్పాలను కలిగి ఉన్నటువంటి పొజిల్ సూజందు, తోటలతోటి చుట్టబడినటువంటి అంద పుష్ప పరాగత్తాలే చక్కర కాలத்தை ఉడైతాన తిరువన్వండూరులే. అంద పుష్ప పరాగత్తాలే, ఆ పుష్పాలలో ఉన్నటువంటి పరాగముతోటి, ఆ పరాగం అంటే ఏమిటి, ఆ కింద పుప్పొడి రేణువులు, వాటన్నింటితోటి కూడా చక్కర కాలத்தை ఉడైతానా, పుష్ప పరాగత్తాలే చక్కర కాలத்தை ఉడైతానా. అంటే ఎలానట, ఈ పుష్ప పరాగాలన్నీ కూడా సముద్రం, వేలై అంటే సముద్రం అని అర్థం చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ అదే కదా, చూడు చక్కర వేలై అన్నారు కదా, వేలై అంటే సముద్రము అని చెప్పుకోవచ్చట. ఇలాంటి పుష్ప పరాగముతోటి కూడినటువంటి ఆ ప్రాంతము అని. ఇలా ఏది ఉదయము సాయంత్రము కూడా ఎర్రదనాన్ని కలిగి ఉండేటువంటి సముద్రము వలె, లేదా ఇదిగో ఈ పుష్ప పరాగము పడటం వల్ల సాయం సంధ్యా సమయాల్లో ఎర్రదనాన్ని కలిగి ఉన్నటువంటి సముద్ర తీరాల వలె, సముద్ర తీరాలు కలిగినటువంటి తిరువన్వండూరిలే పొజిలిన్ భోగ్యతయ్యిల్ అగప్పడాదే. అలాంటి తిరువన్వండూరులోని, అంటే అలాంటి తీర ప్రాంతాలు కలిగినటువంటి తిరువన్వండూరులోని ఆ పొలాల తోటలయందు భోగ్యతయ్యిల్ అగప్పడాదే, ఆ భోగ్యత విషయంలో నువ్వు అగప్పడద్దు, చిక్కుకోవద్దు. ఒరుపడి సెన్ను పుక్కు, ఒరుపడి నీ లక్ష్యం ఏమిటో తెలుసా, వెళ్ళటమే లక్ష్యం. ఈ మధ్యలో ఎన్ని సౌందర్యాలు కనపడినా ఆ సౌందర్యాలు చూస్తే నీకేమవుతుంది, నువ్వు అలా ఈడుపడిపోతావు, నువ్వు ఇక్కడే ఆగిపోతావు. కాబట్టి ఆ సౌందర్యాల విషయంలో నువ్వు దృష్టిని పెట్టద్దు. అలా నీ లక్ష్యం ఏమిటి, నాయకుడైనటువంటి సర్వేశ్వరుడి దగ్గరికి వెళ్ళటం, ఈ నేను చెప్పిన గుర్తుల ప్రకారం ఆయన్ని సేవించడం, ఆయన దగ్గర నుంచి ఒక సమాధానాన్ని తీసుకొని రావటం. ఒరుపడి నీకు వెళ్ళటమే లక్ష్యం, అలా వెళ్ళాలి. ఆనాడు హనుమ లంకాపట్టణానికి వెళ్ళటానికి సముద్రాన్ని దాటాడా? ఆ దాటే సమయంలో సముద్రంలో ఎన్ని అవాంతరాలు వచ్చాయండి. మొదటగా మైనాక పర్వతం వచ్చింది, నా మీద కాసేపు విశ్రాంతి తీసుకోమంది. ఆ తర్వాత నాగమాత, ఆ తర్వాత సురస, ఆ తర్వాత సింహిక, ఆవిడెవరు, ఛాయాగ్రాహి, నీడను పట్టుకోగలుగుతుంది, అలాంటి రాక్షసి. ఇలా ఎన్ని అవాంతరాలు వచ్చినప్పటికీ కూడా వాటిని ఏమీ లక్ష్య పెట్టకుండా తన గమ్యం ఏమిటి, లంకాపట్టణానికి వెళ్ళాలి, అక్కడ సీతాపిరాటిని సేవించాలి అనేటువంటి గమ్యం మీదే దృష్టి పెట్టాడు తప్ప దారిలో ఎన్ని అవాంతరాలు వచ్చినా వాటి విషయంలో దృష్టి పెట్టనట్లుగా మీరు కూడా ఒరుపడి సెన్ను పుక్కు,
ఒకే రీతిగా ఆ భావనతోటే వెళ్ళి ప్రవేశించి అంద అమరర్ పెరుమానుడయ శ్యామలమాన ఒడివం சிவந்தவாயும் செய்ய கண்ணும் செய்ய கையும் செய்ய காலும் இவ்வழகுக்கு భోక్తాక్కళానారుడయ విరోధి నిరసనత్తిలే ఉద్యుక్తమాయ్. మీరు అక్కడికి వెళ్తారా? అక్కడ వేయించేసి ఉన్నటువంటి స్వామి. ఇందులో మొదట్లోనే అడుగుతాయి కోకెళ్ళు, ఆళ్వారే మీరు మమ్మల్ని వెళ్ళమన్నారు, ఆయన చిహ్నాలేం చెప్పలేదు కదా మీరు. ఆ తిరువణ్వండూరులో 3000 మంది భాగవతులు ఉంటారు, అందులో ఎవరని మేము ఆయన్ని గుర్తుపట్టగలము అని అవి వేసిన ప్రశ్నకి ఆళ్వారు చెప్తున్నటువంటి సమాధానం అన్నమాట. అమరరు పెరుమానుడయ ఆ వేయించేసి ఉన్నటువంటి స్వామి యొక్క శ్యామల మానవడివం, ఆ నల్లటి తిరుమేని, ఎర్రటి అధరాలు, ఎర్రటి నేత్రాలు, ఎర్రటి శ్రీహస్తాలు, ఎర్రటి తిరువడిగళ్ళు, ఇవన్నీ ఈ వదగుకు ఇంత మాత్రమేనా? ఇంకా ఆయన ఆయుధాలు కూడా ధరించున్నాడు కదా, ఇదంతా కూడా సౌందర్యం. ఈ వదగుకు భోక్తా కళానారుడయ విరోధ నిరసనత్తిలే ఉద్యుక్తమాయ్. అది ఎలా ఉంటారు అక్కడ? చెయ్యకన్ చెయ్యకై చెయ్యకాల్ సేర్ వన్ చక్రం శంగు అన్నారు కదా. ఎందుకు ఆ శంఖ చక్రాలను ఎందుకు ధరించి ఉంటాట? ఇవ్వదగుక్కు భోక్తా కళానాడు ఆరుడయ అంటే ఈ సౌందర్యాన్ని అనుభవించేటువంటి భాగవతోత్తములు ఉంటారు కదా, ఆశ్రితులు. ఎవరో కొంతమంది భాగవతులు వేయించేశారు, వేయించేసి ఈ సౌందర్యాన్ని అనుభవించడం మొదలు పెట్టారు. అంతలో వాళ్ళ సౌందర్య అనుభవానికి ఇదిగో ఏదో కొంతమంది రాక్షసులు ఎవరో వచ్చారు, వాళ్ళని ఇబ్బంది కలిగించారు. అలాంటి వాళ్ళని చూస్తూ ఊరుకోదు. ఆశ్రిత విరోధి నిరసనశీల స్వభావం కలిగినటువంటిది కనుక చక్రతాళ్వారు వెంటనే భోక్తా కళానారుడయ విరోధి నిరసనత్తిలే ఉద్యుక్తమా, ఆ భోక్తలైనటువంటి వాళ్ళ యొక్క అనుభవానికి విరోధులుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా నిరసించడంలో ఉద్యుక్తమై ఉంటుంది ఆ చక్రతాళ్వారు. అంతేకాదు ఉన్నటువంటి భోగ్యమాన ఉడైతాన తిరువాజియం చక్కరం, అది ఆశ్రితుల యొక్క విరోధులని తొలగించటంలోనూ ఉద్యుక్తురాలుగా ఉంటుంది. అంతేకాదు భోగ్యమైనటువంటి రూపం కూడా కలిగి ఉంటుంది. అలాంటి చక్రతాళ్వారు శ్రీ పాంచజన్యము మాగిరా అడయాళంగళై అపరోక్షిత్తు కండు, అది చక్రాయుధాన్ని ధరించి ఉంటాడా, అలానే శంఖాన్ని కూడా ధరించి ఉంటాడు. ఇలాంటి గుర్తులన్నీ కూడా అపరోక్షిత్తు కండు. పరోక్షము అంటే మన సన్నిధిలో కాదు, ఎక్కడో జరిగేటువంటిది. అపరోక్షిత్తు అంటే ప్రత్యక్షంగా మీరు సేవించు నువ్వు. అప్పటి మీరు వెళ్ళి ప్రత్యక్షంగా చూడండి. అప్పటి కాణ ఆశైపట్టిరుక్కిరయనక్కు, అలాంటి ఆయన యొక్క రూపాన్ని సేవించాలని ఆశపడుతున్నటువంటి నాకు ఇనిదాగా గురువార్తై సొల్లవేణు, భోగ్యంగా చెవులకి ఇంపయ్యేటట్టుగా ఒక్క మాట చెప్పాలి. కండపడి వందు ఎనక్కు ஒரு வார்த்தை சொல் வேணும் ఎన్నుమాం. కండపడి వందు, నువ్వు ఎలా చూసావో ఏదో లేని విషయాలేం చెప్పద్దు, నువ్వు చూసిన దాన్ని చూసినట్లుగా నాకు ఒక వార్త చెప్పాలి. ఎన్నుమాం అనవచ్చును. ఇత్తాల్, దీనివల్ల ఆచార్యుడి యొక్క ఏ లక్షణం ఏ స్వభావం చెప్పబడుతోంది ఈ పాత్రంలో అంటే, ఘటకరుడయ భగవత్ సమానాకారత్తైతోత్తుగిరదు, ఘటకులైనటువంటి ఆచార్యులు కూడా భగవంతుడితోటి సమానమైనటువంటి రూపం కలిగిన వాళ్ళుగా ఉంటారని. ఎందుకని చిలకలను అన్నారు కదా, వన్ కిలి అంటే నువ్వు కూడా ఆయనతోటి సమానమైన రూపాన్ని కలిగి ఉన్నావమ్మా, అందుకనే నిన్ను వన్ అన్నాను, సంబోధించానని ఆడవాళ్ళు చెప్పినట్టుగా ఘటకులైనటువంటి ఆచార్యులు కూడా భగవత్ సమానాకార తైత్తోత్తుగరదు, ఘటకుల యొక్క భగవంతుడితోటి సామ్యాపత్తి సమానమైన రూపం కలిగిన వాళ్ళుగా ఉంటారు. వీళ్ళు ఘటకులైనటువంటి ఆచార్యుడు. ఇప్పుడు 7 వ్యాఖ్యానం. ஒருவண்ணம் சென்னு புக்கு சில கிளிகளை குறித்து அவன் அடையாளங்களை சொல்லி இவ்வடையாளப்படியே கண்டு எனக்காக ஒரு వార్తే సొల్లుంగోల్ ఎన్గిరాల్. కొన్ని చిలకలను గురించి ఆయన యొక్క గుర్తులను చెప్పి ఆ గుర్తులన్నిటినీ నువ్వు ఎలాగా చూస్తావో అదే రీతిగా నాకు ఒక మాట వచ్చి చెప్పవమ్మా, చెప్పండర్రా అంటున్నారు ఆళ్వారు ఆ చిలకల గురించి. ఒరు వన్నం సెన్ను పుక్కు, ఒరు వన్నం
మీరు వెళ్ళేటప్పుడు ఎలాగా వెళ్ళాలి? ఏం చెప్తున్నారు? మీకు లక్ష్యం మీదే దృష్టి ఉండాలి. కానీ ఆ ఊరు సౌందర్యంలో ఈడుపడకుండా లక్ష్యం మీదే ఉండాలి. ఇదొక్కు ఇరండు పడి ఆగ అరుళిచ్చేవారు. దీనికి ఒరువన్నం చెన్ను పుక్కు అనే దానికి, ఈ పదానికి 2 రకాల భావాలతోటి అర్థం చెప్తున్నారు అంటూ, ఇత్తలయ్యిల్ తనిమైనయ్యాదే పోయి నిற்கையாலே போற முதலைகளாயிருப்பார் மேன்மேலன பெரம்புகள் விஷம் అత్తై పురుదు పోయ్ పుగుంగోళ్, అత్తై పురుదు పోయ్ పుగుంగోళ్ అని అంటున్నారు. మొదటి భావన ఏమిటి? ఇత్తలయ్యిల్ తనిమయ్యై నినయాదే. మీరు ఆ ఊరు వెళ్ళారు, అక్కడికి వెళ్ళాక ఆ ఊరు సౌందర్యాల్లో ఈడుపడిపోయారు. ఇక్కడ ఉన్నటువంటి నన్ను మర్చిపోయారు. మీరు నేను ఇలా ఒంటరిగా ఉన్నానని, నా కోసమే మీరు వెళ్ళారు, అయినా నా వల్ల నేను పంపిస్తే వెళ్ళారనే విషయాన్ని మర్చిపోయారు మీరు అని తనిమయ్యై నినయ్యాదే పోయి నిற்கையாலே వెళ్ళి అక్కడికి వెళ్ళి అలా నిలబడిపోయారు. వెళ్ళినటువంటి వాళ్ళు మీరు అక్కడ ఏం చెప్పగలగాలి? ఆళ్వార్ నాయకి పంపితే వచ్చాము అనేటువంటి విషయాన్ని మీరే మర్చిపోతే వాళ్ళకేం తెలియచేస్తారు కనుక, అప్పుడు పోర మొదలుగలాయిరుప్పర్ మేలన పెరంబుగల్ విజుం. అలా మీరు వెళ్ళి నిలబడగానే ఎవరో అపరిచితులు అనుకుంటారు. ఏదైనా ఒక చోటకి మన రికమెండేషన్ తో వెళ్ళామనుకోండి, ఆ ట్రీట్మెంట్ వేరుగా ఉంటుంది. మనం వెళ్ళటానికి అవకాశం లేనటువంటి చోటు, కానీ మనం చాలా చిన్నవాళ్ళమైనా కూడా ఆ వెళ్ళేటువంటి చోటికి ఒక రికమెండేషన్ తోటి వెళ్తే మనల్ని ఎవరేం మాట్లాడరు. కానీ వెళ్ళే స్థానము గొప్పది, వెళ్ళేటువంటి వ్యక్తి చిన్నవాడైనప్పుడు ఆ రికమెండేషన్ లేకుండా వెళ్తే అక్కడ వాళ్ళు ఉండనిస్తారా? ఉండను. మేలన పెరంబుగల్ విజం. అదిగో మీరు ఎప్పుడైతే మేము ఆళ్వార్ నాయకి పంపితే వచ్చామనేటువంటి విషయాన్ని మర్చిపోయి, మీరు నా తరఫున వెళ్ళారనే విషయాన్ని మర్చిపోయి మీరు అలా నిలబడ్డారో మీ మీద బెత్తపు దెబ్బలు పడతాయి. అక్కడ ఆయన విశ్వక్సేన ఆళ్వారు ఉంటారు కదా, ఆయన బెత్తం పట్టుకొని ఉంటారు కదా, ఆయన యొక్క బెత్తపు దెబ్బలు పడతాయి. ఎలాగా? ఒక వ్యక్తి ఏదో ఒక యాత్ర, ముక్తినాథ్ యాత్ర అనుకుందాం, ముక్తినాథ్ యాత్రకు వెళ్తూ ఉన్నాడు. అక్కడ కోవెల్లో మంచి రికమెండేషన్ ఉన్నటువంటి వ్యక్తి ఆయన. వెళ్ళేటువంటి వ్యక్తి కాదు రికమెండేషన్, ఆయనకి తెలిసిన ఆయనకి ముక్తినాథులో బాగా పరిచయస్తులున్నారు. కోవెల్ లోపలికి పంపించి అన్ని చూపించేటువంటి స్థితి. ఆ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ఏం చేశాడు? నువ్వు వెళ్తున్నావు కదా ముక్తినాథు, నాకు అక్కడ వాళ్ళంతా బాగా తెలుసు, నేను ఒక లెటర్ రాసిస్తాను, ఈ లెటర్ తీసుకెళ్లి వాళ్ళకి అక్కడ చూపిస్తే నీకు దర్శనం బాగవుతుంది అని చెప్పాడు ఈ వ్యక్తి. సరే, ఆ రికమెండేషన్ లెటర్ చేతిలో పెట్టుకున్నాడు. ఆ వ్యక్తి వెళ్ళాడు ముక్తినాథుకి. ఆ బయలుదేరి వెళ్లేదారిలో గండకీ నది వచ్చింది. ఆ గండకీ నదిలో తీర్థం ఆడాడు. తీర్థం ఆడినప్పుడు అదిగో ఆ లెటర్ నీళ్లలో మునిగినప్పుడు తడిచిపోయింది, పనికి రాకుండా పోయింది. దాన్ని అక్కడ పడేశాడు. వెళ్ళి అక్కడ నిలబడ్డాడు. అదే అక్కడికి వెళ్ళి ఈ లెటర్ చూపిస్తే ఆ వ్యక్తికి చేయవలసినటువంటి మర్యాదలు జరుగుతాయి, సన్మానాలు జరుగుతాయి, చక్కటి దర్శనము జరుగుతుంది. ఎందువల్ల? ఈ చెప్పినటువంటి వ్యక్తి యొక్క రికమెండేషన్ బట్టి. కానీ అలా కాకుండా వెళ్ళి ఒంటరిగా నన్ను ఆయన పంపించాడండి, నేను ఇలా లెటర్ నీళ్లలో పడేసుకున్నానంటే ఎవరైనా విశ్వసిస్తారా? ఆ పంపించేటువంటి వ్యక్తి చాలా పెద్ద వ్యక్తి కాబట్టి ఆయన విషయంలో నేను ఇలా వచ్చానంటే వాళ్ళేం వినరు కదా. అలానే ఈ చిలుకలు కూడా ఎత్తలయ్యిల్ తనిమై నినయ్యాదే పొయ్యి నిற்கையாலே. ఆ ఎత్తలయ్యిల్ ఆళ్వార్ నాయకి యొక్క తనిమై నినయ్యాదే, అదే నన్ను పంపించింది ఆళ్వార్ నాయకి అనేటువంటి ఆ భావాన్ని మర్చిపోయి తనిమయ్యాదే పోయి నిற்கையாலே వెళ్ళి నిలబడటం చేత పోర మొదలిగలాయిరుప్పర్ మేలన పెరంబుగల్ విజం. అక్కడ ఉన్నటువంటి పెద్దలు బెత్తపు దెబ్బలతో వాళ్ళ యొక్క బెత్తపు దెబ్బలు తినాల్సి వస్తుంది. కానీ మీరేం చేస్తారో తెలుసా? ఏమిటి, మేము వచ్చింది ఆళ్వార్ నాయకి కోసం వస్తే మాకు ఈ దెబ్బలు అవసరమా అని అలా దెబ్బలు పడటానికి కారణం ఏమిటి? వాళ్ళ తప్పు కాదది. మీరు నా తరఫున వెళ్ళారని మీరు తెలియచేయకపోవడం మీ దోషం. కనుక మీరేం చేయాలి? అత్తై పొరుత్తు పోయి పుగుంగోల్, దాన్ని సహించండి. ఆ బెత్తపు దెబ్బల్ని సహించి మీరు వెళ్ళి లోపలికి ప్రవేశించండి అనేటువంటి రీతిగా మీరు అక్కడికి నన్ను మర్చిపోతే మీకు జరిగే సన్మానం ఇలానే ఉంటుంది. కాబట్టి నన్ను గుర్తు పెట్టుకోండి, నా తరఫున వెళ్ళాను అని గుర్తు పెట్టుకోండి. అది ఒరువన్నం చెన్ను పుక్కు అన్నారు కదా. అన్నియే లేక వజిలే నెంజై అపహరిక్కుం భోగ్యతయ్యై ఉడైత్తు అదిల్ కాల్ తాజాదే ఒరుంది ఒరుపడి సెన్ను పుక్కు.
అది ఒజియిలే నెంజై అపహరిక్కుం భోగ్యతయ్యై ఉడైట్టు. ఆ మార్గంలో మనస్సును హరించేటువంటి సౌందర్యాలు ఎన్నెన్నో ఉంటాయి అక్కడ. వాటిల్లో కాల్తాజాదే ఒరుంది ఒరుపడి సెన్ను కుక్కు, వాటిల్లో మీరు ఈడుపడకుండా ఒరుంది అతి కష్టం మీద అవి భోగ్యత, నన్ను చూడు నన్ను చూడు నా అని అవి తమ భోగ్యతని ప్రదర్శింప చేస్తూ ఉంటే మీరు అవే పనిగా చూస్తూ ఉన్నారనుకోండి, మీరు అక్కడే ఈడుపడిపోతారు. కాబట్టి ఒరుపడి మీ లక్ష్యం మీదే మీరు దృష్టి పెట్టుకోవాలి. లక్ష్యాన్ని విడిచి అటు ఇటు దిక్కులు చూస్తే అందులో మీరు ఈడుపడిపోయారనుకోండి. ఒరుంది ఒరుపడి సెన్ను కుక్కు, ఎలాగోలా ఒరుంది కాల్తాజాది వాటి విషయంలో మోహపడకుండా ఒరుంది ఒరుపడి సెన్ను కుక్కు, ఏదో ఒక రీతిగా కష్టపడి మీరు వెళ్ళి ఆ నగరంలో ప్రవేశించి. ఎలానట, ఒక వ్యక్తి శ్రీరంగానికి వెళ్ళాడు. వెళ్ళిన పని ఏమిటి అక్కడ అంటే, వెళ్ళిన పని ఏమిటి, ఈ ఆళ్వార్ నాయకు యొక్క సందేశాన్ని తీసుకొని నాయకుడి దగ్గరికి వెళ్ళాలి, అది కదా విషయం. కానీ ఆ సౌందర్యంలో ఈడిపడిపోతే జరగవలసినటువంటి కార్యం జరుగుతుందా? జరగదు కదా. ఎలా అంతఃపుర ద్వారం సమతీత్య అని ఆనాడు సుమంత్రుడు ఎలా వెళ్ళాడో, ఏది కైకమ్మ అంతఃపురం నుండి రామచంద్రుడి యొక్క అంతఃపురం వరకు తల ఎత్తకుండా ఎన్ని ఉత్సవాలు అక్కడ జరుగుతూ ఉన్నప్పటికీ కూడా అలా మీరు కూడా వెళ్ళాలి. ఆ జరుగుతున్న సన్నివేశాల విషయంలో మీరు తల ఎత్తి చూడొద్దు. ఏమిటి అక్కడ చరిత్ర? అదిగో కైకమ్మ దశరథ చక్రవర్తి తెల్లవారుదాం రామ పట్టాభిషేకాన్ని ముహూర్తం నిర్ణయించుకున్న తర్వాత కైకమ్మ యొక్క అంతఃపురానికి వెళ్ళినటువంటి దశరథ చక్రవర్తి తోటి కైకమ్మకి దశరథ చక్రవర్తికి ఇద్దరికి తెల్లవారుదామున 3 గంటల వరకు కూడా ఒకటే యుద్ధం యుద్ధం యుద్ధం. ఆ యుద్ధం అయిపోయిన తర్వాత ఆయన మూర్ఛపడిపోయాడు దశరథ చక్రవర్తి. అప్పుడు కైకమ్మ ఏం చేస్తుంది, సుమంత్రుణ్ణి పిలిచి నువ్వు వెళ్ళి రామచంద్రుణ్ణి తోడుకొని రావయ్యా అని పంపిస్తుంది. ఆ సమయంలో వెళ్తాడు సుమంత్రుడు, రామచంద్రుణ్ణి తిరిగి తీసుకొని వస్తాడు కైకమ్మ దగ్గరికి. అప్పుడు సదంతఃపురద్వారం సమతీత్య అని అలా సుమంతుడు ఆ వెళ్లే సమయంలోనూ తిరిగి వచ్చే సమయంలోనూ ఎలా ఉన్నది, తెల్లవారితే రామచంద్రుడి యొక్క పట్టాభిషేకం అనేటువంటి ఆ ఆనందాన్ని అనుభవిస్తూ ఆనంద కోలాహలం కలిగి ఉన్నదట. మొత్తం ఆ అయోధ్య పట్టణం మొత్తం అందరు ఒకటే హోలీ పండుగలాగా ఒకళ్ళ మీద ఒకళ్ళు వసంతాలు చల్లుకునేవాళ్ళు, నృత్యాలు చేసేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు, గెంతేవాళ్ళు, ఇలాగ పెద్ద కోలాహలంతో ఉన్నదట అయోధ్య. కానీ సుమంత్రుడు తన కార్యం ఏమిటి, వెళ్ళి రామచంద్రుడిని తోడుకొని రావాలి. కాబట్టి నేరుగా అంత కోలాహలం ఎదురుగా అయోధ్య పట్టణంలో కనపడుతూ ఉన్నా కూడా తల ఎత్తి వాటి వైపు చూడకుండా తను ఏ మార్గంలో వెళ్ళాడు తల వంచుకొని తన కార్యం ఏమిటి, తన దృష్టి ఎక్కడ ఉండాలి, ఇప్పుడు రాముణ్ణి తిరిగి తీసుకురావటంలో ఉండాలి. అదే రీతిగా అక్కడ దాకా వెళ్ళాడు, అదే రీతిగా ఆయన్ని తోడుకొని వచ్చాడు. అలా ఉండాలి. ఒరువన్నం చెన్ను పుక్కు అని. ఒక వ్యక్తి శ్రీరంగానికి వెళ్ళాడు, కొత్తగా వెళ్ళాడు, శ్రీరంగాన్ని సేవిస్తున్నాడు ఒక భాగవతోత్తముడు. ఆ శ్రీరంగం మొత్తం పెద్ద ఆశ్చర్యకరమైన సన్నివేశాలు చూస్తే ఎలా ఉంది, ఆ కావేరీ నది, ఆ కొల్లడం, ఆ ప్రాకారాలు, ఆ ప్రాకారాల లోపల అనేక దేవాలయాలు, ఒకవైపు అధ్యయనోత్సవాలు, ఒకవైపు ఇంకొక ఉత్సవాలు, ఇలా పెద్ద కోలాహలంతో వాటినే అటు చూస్తూ ఇటు ఆ కోలాహలాన్ని చూస్తూ అక్కడే ఆగిపోయాడు. అసలైనటువంటి పెరుమాళ దగ్గరికి వెళ్ళి సేవించకుండా అలా ఒరువన్నం చెన్ను పుక్కు. మీరు కూడా అలా కదా ఏమండి, ఆయన దివ్యదేశం కాబట్టి దివ్యదేశంలో ఉన్నవన్నీ పొందడం అనేటువంటిది ఒక భాగవతోత్తముడికి ఉద్దేశమా కాదా? ఆ దివ్యదేశంలో ఉన్న సౌందర్యాలన్నీ అనుభవించడం ఉద్దేశమే కదా అని అడిగింది. ఈ చిలక ఏమడిగింది ఇప్పుడు ఆళ్వాళ్ళని, సరే ఆళ్వాళ్ళు మీరు చెప్పింది బాగుంది, ఇప్పుడు భాగవతోత్తముడు శ్రీరంగంలో ప్రవేశించాడు, శ్రీరంగంలో ఉన్నటువంటి ప్రాకారాల సౌందర్యం, కోవెళ్ల సౌందర్యము, అదిగో ఆ కావేరీ నది, ఆ ఉత్సవాలు, వీటన్నిటిలో ఈడుపడిపోయాడు. మరి అది దివ్యదేశం కదా, ఆ దివ్యదేశంలో ఉన్నవన్నీ కూడా మనం అనుభవించదగినటువంటివే కదా, మనం పొందడమే ఉద్దేశమే కదా, మనకి ఉద్దేశమే అంటే మనం పొందదగినటువంటివే కదా. అలాంటప్పుడు ఆ వ్యక్తి చేసింది దోషం ఎలా అవుతుంది అన్నట్లుగా అడిగిందట ఈ కోకిల. అంతేకాదు, అంత మాత్రమే కాదు, ఇంకో ప్రశ్న ఏమేస్తుంది, ఆనాడు సుమంత్రుడు
ఆ అయోధ్య కూడా ఓ దివ్య దేశమే, అయోధ్యలో ఉన్నవన్నీ కూడా అనుభవించదగినటువంటివి. కానీ అయోధ్యలో ఉన్నటువంటి ఉత్సవాల జోలికి సుమంతుడు ఉత్సవాల మీదకి మనసు ఎందుకు వెళ్ళలేదు? సుమంతుడికి కైకమ్మ చెప్పేటువంటి మాట విన్న తర్వాత ఆ దిగుల్లో ఉన్నాడు కాబట్టి అప్పుడు సుమంతుడికి ఆ ఉత్సవాలు ఏమీ కంట కనపడలేదు. నేరుగా వెళ్ళాడు రామచంద్రుని తీసుకురావటానికి, తిరిగి తీసుకొచ్చాడండి. మరి ఇక్కడ నాకు ఆ పరిస్థితి లేదే, ఇవన్నీ హాయిగా అందంగా కనబడుతూ ఉంది తిరువణ్వండూరు, ఆ సౌందర్యాన్ని అనుభవించచ్చు కదా, ఆ భోగ్యతని, మరి ఇప్పుడు నాకెందుకు ఆ పరిస్థితి అంటే, ఆనాడు సుమంతుడు అంటే ఆ బెంగలో ఉన్నాడు. నాకు అవసరం ఏమిటి అంటే, నువ్వు వెళ్ళే పని మీద నీకు ధ్యాస ఉండాలి, నువ్వు వెళ్ళినటువంటి పని మీద ధ్యాస ఉండాలి తప్ప ఇవన్నీ నీకు ఉద్దేశమే, పొందదగినటువంటివే. కానీ వెళ్ళటం నీ యొక్క కార్యం ఏమిటి? ఒరువన్నం సెన్ను పుక్కు, ఒక భావనతో వెళ్ళి నేరుగా ఏ విషయం దగ్గరికి వెళ్ళాలో ఆ విషయం. అలానే ఒక వ్యక్తి శ్రీవైకుంఠానికి వెళ్ళాడు అంటే ఆ శ్రీరంగంలో లాగా అన్ని అనుభవించదగినటువంటి విషయం, అది కరెక్టే. కానీ మనం వెళ్ళినటువంటి లక్ష్యం చెడిపోకూడదు కదా. అక్కడ ఇప్పుడు మీరు వెళ్ళేది ఏ లక్ష్యం మీద? నాయకుడి దగ్గరికి వెళ్తున్నారు, ఆ నాయకుడి దగ్గరికి వెళ్ళటం అనే లక్ష్యం చెడిపోకూడదు కదా. మీరు ఈ దారిలో ఉన్నటువంటి సౌందర్యాలన్నీ అనుభవిస్తూ ఇక్కడే ఉండిపోతే, అలానే ఇదిగో పొన్నియలం ఆడక్కవాడం కడంద పుక్కు అని తిరుమంగయాళ్వారు పెరియ తిరుమడల్లో చెప్పినట్టుగా, ఎలా శ్రీవైకుంఠానికి వెళ్ళాడు ఆయన, ఆ శ్రీవైకుంఠంలో ప్రవేశించిన తర్వాత ఆ ఉద్యానవనాలు, ఆ కవాటాలు, ఆ ద్వారాలు, ఆ వాపి అంటే బావులు, నూతులు, ఆ ఉద్యానవనాల్లో ఉన్నటువంటి ఆ బల్లలు, అక్కడ పక్షుల యొక్క కలకలారావాలు, వీటన్నింటినీ అనుభవిస్తూ ఎంతకాలం అయిందండి ఆయన పరమపదానికి వెళ్ళి? ఓ 10,000 సంవత్సరాలైంది. 10,000 సంవత్సరాలైంది ఆయన ఇంతవరకు ఈ బయట ఉన్నటువంటి సౌందర్యాలనే అనుభవిస్తూ ఉన్నాడు ఆ ముక్త పురుషుడు. ఇంతవరకు తిరుమామణి మండపం దగ్గరికే వెళ్ళలేదు. ఆయన లక్ష్యం ఏమిటి? ఆ సర్వేశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఆయన్ని సేవించాలి. కానీ ఈ వ్యక్తి ఈ శ్రీవైకుంఠంలో ఉన్నటువంటి బయట సౌందర్యాలని అనుభవిస్తూ లక్ష్యమైనటువంటి తిరుమామణి మండపంలోని ఆ స్వామిని ఇంతవరకు సేవించలేదు. అసలు వ్యక్తి ఏం చేయాలి? తను శ్రీవైకుంఠానికి వెళ్ళాడు అంటే ఎవరిని సేవించడానికి? ఆ తిరుమామణి మండపంలో వేంచేసి ఉన్నటువంటి స్వామిని సేవించడానికి. ఆ స్వామిని సేవించడానికి మధ్యలో ఈ సౌందర్యాలన్నీ కనపడతాయి. వీటి మీద మనం దృష్టి పెట్టకూడదు. ఏం చేయాలి? నేరుగా మన లక్ష్యం ఏమిటి? తిరుమామణి మండపంలో ఉన్నటువంటి స్వామిని సేవించడం. కాబట్టి అక్కడ కదా మనం వెళ్ళాలి. అంటే తాను వెళ్ళినటువంటి లక్ష్యం 10,000 సంవత్సరాలైనా పూర్తి అవ్వలేదు. ఆయన దగ్గరికి ఇంకెప్పుడు వెళ్తాడండి? 10,000 సంవత్సరాలైంది ఈ బయట సౌందర్యాలని అనుభవిస్తూ ఉన్నాడంటే. అలానే మీకు కూడా ఒరువన్నం చెన్ను పుక్కు, అనేక శ్రీవైకుంఠంలో ప్రవేశించినటువంటి వ్యక్తి ఆ సౌందర్యాల్ని అనుభవిస్తూ తిరుమామణి మండపంలో వేంచేసి ఉన్నటువంటి స్వామిని సేవించకపోతే ఎలా ఉంటుందో, మీరు కూడా మీ యొక్క లక్ష్యం ఏమిటి? నాయకుడి దగ్గరికి వెళ్ళటం. నాయకుడి దగ్గరికి వెళ్ళటంలోనే దృష్టి ఉండాలి తప్ప మీరు ఈ సౌందర్యంలో ఈడుపడిపోయారంటే అన్నీ మర్చిపోతారు. అదిగో అందుకే ఎత్తలయ్యి తనిమై నినయాదే పోయి నిற்కయ్యాలి. ఎందుకు? అక్కడికి వెళ్ళగానే ఆ సౌందర్యాలన్నీ చూడటంతోనే వాళ్ళు మేము ఆళ్వార్ నాయకి తరఫున వచ్చాము అనేటువంటి విషయాన్ని మర్చిపోయారు. తమంతట తామేదో వెళ్ళినట్టుగా నిలబడ్డారు. దానివల్ల ఏమైంది? బెత్తపు దెబ్బలు తిన్నారు. కాబట్టి అలా మీరు చేయకూడదు. చేయవలసింది ఏమిటి? ఒరువన్నం చెన్ను పుక్కు, ఆ దారిలో ఉన్నటువంటి నెంజై అపహరిక్కుం భోగ్యతయ్యే ఉడయ్యా అది కాల్తాగాదే ఒరుంది ఒరుపడి చెన్ను పుక్కు. మార్గంలో మీకు అనేకమైనటువంటి భోగాలన్నీ కనపడుతూ ఉంటాయి. వాటిలో ఈడుపడకుండా మీ లక్ష్యం ఆయన సర్వేశ్వరుడు, అక్కడికే వెళ్ళి ప్రవేశించి అక్కడే నిలబడాలి. పొన్నేలమాడ కవాడం కడందు పుక్కు అని చెప్పినట్లుగా పెరియ తిరుమలలో. ఇంకా అలానే దశరథ చక్రవర్తి పరమపదానికి వెళ్ళిపోయాడు, స్వర్గస్థుడయ్యాడు. అయిన తర్వాత రాజ్యంలో రామచంద్రుడు వనాలకు వెళ్ళిపోయాడు, లక్ష్మణస్వామి కూడా వెళ్ళిపోయాడు. ఆ రాజ్యం అరాచకమవుతుందని కొంతమంది సైనికులని పంపిస్తారు భరతుడి దగ్గరికి, వశిష్ఠాది మహర్షులంతా కూడా. ఆ ఏ సమయం అది? ఇది కదా ఈ వసంత మాసం కాబట్టి మార్గంలో ఉన్నటువంటి సరస్సులన్నీ కూడా చరాంశిచ సుపుల్లాని నదీచ్య విమలోదకాహ నిరీక్షమాణ ఇత్యాది వజియై పారాదే పోనార్గల్యన్గై. ఎందుకు? సరాంశిచ సుపుల్లాని, ఆ మార్గంలో ఉన్నటువంటి సరస్సులన్నీ కూడా
బాగా చక్కగా వికసించినటువంటి ఆ తామర పుష్పాలతోటి నిండిపోయి ఉన్నాయి. నది చసు బహూదకాహ, నదులన్నీ తీర్థంతో నిండి ఉన్నాయి. కానీ నిరీక్షమాణ జగ్ముస్తే దూతాహ కార్యవశాధృతం, వాళ్ళ కార్యం ఏమిటి? ఇప్పుడు అర్జెంటుగా వెళ్ళాలి అక్కడికి. వాళ్ళ కార్య లక్ష్యం ఏమిటి? ఈ మార్గంలో ఇన్ని సౌందర్యాలు ఉన్నప్పటికీ వీటన్నిటినీ అనుభవిస్తూ మెల్లిగా వెళ్ళొచ్చు కదా. కానీ వాళ్ళకి ఎదరగా ఒక కార్యం ఉన్నది. ఏమిటి? వీళ్ళు వెళ్ళాలి, ఆ భరతుణ్ణి తోడుకొని రావాలి ఈ అయోధ్య పట్టణానికి. కాబట్టి వాళ్ళు మార్గంలో ఎన్ని సౌందర్యాలు ఉన్నప్పటికీ కూడా ఆ మార్గంలో ఉన్న సౌందర్యాలని చూడకుండా వాళ్ళ లక్ష్యం ఏమిటి? కార్యవశాత్ అన్నట్లుగా వాళ్ళ కార్యం ఏమిటంటే భరతుణ్ణి తీసుకురావటమే. అందుకని ఆ భరతుణ్ణి తీసుకురావటంలోని లక్ష్యం పెట్టుకొని వెళ్ళినట్టుగా మీరు కూడా ఒరువన్నం సెన్ను పుక్కు, అందుకు మీరు కూడా లక్ష్యం మీదే గురి. మీరు ఇంకా ఏం వేరే విషయంలో పెట్టకూడదు. పెడితే ఇలా మోహపడిపోతారు అంతే. ఒజేప్పారాదే పోనార్గళెంగై, ఒజేప్పారాదే ఆ భరతుడి కోసం వెళ్ళేటువంటి వాళ్ళంతా కూడా ఒజే మార్గాన్ని చూడకుండా పోనార్గళెంగై అంటే మార్గంలో ఉన్న సౌందర్యాలన్నీ చూడకుండా వెళ్ళిపోయారు. ఎందుకు? కార్యవశాత్ జగ్ముహు, కార్యవశరా ఎక్కుండు పోనార్గళ్, కార్యానికి మనం చేయవలసినటువంటి కార్యం ఇది కనుక ఆ పని మీద వెళ్ళిపోయారు వాళ్ళు. అప్పడియే భోగ్యతే அளவிருந்திருக்கையாலே இவத்தில் கால் தாழாதே போய் పడుగై శాల పనియాయిరుక్కుం. అప్పడియే అదే రీతిగా భోగ్యతై அளவிருந்திருக்கையினாலே, భోగ్యత చాలా అధికంగా ఉండటం చేత ఇవత్తిల్ కాల్ తాజాదే పోయి పుగుగై శాల పనియాయిరుక్కుం, వీటిల్లో కాలు జారకుండా అంటే వాటి విషయంలో ఈడు పడకుండా వెళ్ళటం అనేటువంటిది చాలా పనియాయిరుక్కుం అంటే చాలా ప్రయాసగా ఉంటుంది. కానీ మీరేం చేయాలి? ఒరుపడియే ఒరువన్నం సెన్ను పుక్కు అని మీకు కావాల్సిన లక్ష్యం మీద మాత్రమే దృష్టి. చాలా ప్రయాస అది. అన్ని సౌందర్యాలు ఎదురుగా కనపడుతుంటే వాటిని ఏమీ చూడకుండా నేరుగా నేను వెళ్ళవలసింది నాయకుడి దగ్గరికి అని వెళ్ళటం కష్టమైనప్పటికీ అలానే వెళ్ళండి. మీరు చాలా పనియా ఇరుక్కు, చాలా ప్రయాసతోటి కూడినటువంటి కార్యం అవుతుంది. ఎనక్కు నాకు, ఎలాంటి నాకు? పరిభవత్తుక్కు ఉంగళుక్కు ఇరాయి కలంబడియో నాన్ ఇరుక్కిరదు. అదిగో ఎలాగా? ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నాయి? ఈ చిలుకలన్నీ కూడా ఏమిటి, మనం ఆ దూతలుగా వెళ్ళటం ఎందుకు, ఆ బెత్తపు దెబ్బలు కొట్టించుకోవటం ఎందుకు, ఆ సౌందర్యంలో ఈడు పడకుండా నేరుగా వెళ్ళాలి, ఒరు వన్నం సెన్ను పుక్కని ఈ అవస్థలన్నీ మనకు అవసరమా అన్నట్లుగా అవి భావిస్తున్నట్టుగా ఉంటే ఆ చిలుకలు వాడి వైపు చూస్తూ ఆళ్వార్ నాయకి చెప్తుంది. పరిభవత్తుకు ఉంగళకు ఇరాయిక్కలాంబడియో, ఆ అవమానాలకి ఆ బెత్తపు దెబ్బలకి మీరు వెనకడి చేసేటట్లుగా ఉన్నదా నా పరిస్థితి చూస్తే? ఒక్కసారి ఆళ్వార్ నాయకి ఈ మాట అనగానే అవల ముందుకు ఉన్న ఎల్ల వెనక్కి తిరిగి చూశాయట. వెనక్కి తిరిగి చూస్తే శుష్కించినటువంటి శరీరము, ఆభరణాలన్నీ జారిపోయి పాలిపోయి ఉన్నటువంటి ఆళ్వార్ నాయకిని చూడగానే ఈ ఆళ్వార్ నాయకి కోసం మనం ఏదైనా చెయ్యాలి అనేటువంటి భావన కలిగేటట్లుగా పరిభవత్తుకు ఉంగళు కుయ్యరాయి కలాంబడియో నాన్ ఇరెక్కిరదు. మీరు ఆ పరిభవం మనకు అవసరం అంటారా? ఈ పరిభవం మొత్తం ఏదో ఆళ్వార్ నాయకి తన పని తాను చేసుకుంటుందిలే అనేటట్లుగా మీరు అడుగు వెనకేసేటట్లుగా ఉన్నది నా స్థితి అని ఏహి పశ్య శరీరాణి అని ఆ ఋషులంతా కూడా వచ్చి రామచంద్రుడికి తమ యొక్క శరీరాన్ని చూపించినట్లుగా ఏహి పశ్య శరీరాణి మునీనాం భావితాత్మనాం హతానాం రాక్షసై ఘోరై బహూనాం బహుదావనే అని ఆ రాముడి గురించి ఋషులంతా చెప్పారు. ఎలాంటి వాడు రాముడు? సర్వలోక శరణ్యాయ రాఘవాయ మహాత్మనే అని ఈయన విభీషణుడు ఏం చెప్పాడు సుగ్రీవుడితోటి? సర్వలోక శరణ్యాయ మహాత్మనే రాఘవాయ మా నివేదయత మా క్షిప్రం ఉపస్థితం విభీషణం. ఇక్కడ ఏం చేసి ఉన్నటువంటి విభీషణుడి గురించి నా విషయాన్ని విన్నవించవయ్యా అని చెప్పినట్లుగా అలా ఈ ఆళ్వార్ నాయకి కూడా తన యొక్క తిరుమేణిని చూపించగానే అవి కూడా అవును కదా, ఆళ్వార్ నాయకి స్థితి చూసి ఎంగిరపడియే ఒడివై కాట్టుగిరాళ్ళు తమ యొక్క తిరుమేణిని చూపిస్తూ ఉన్నది ఆళ్వార్ నాయకి. చూసినటువంటి ఆ చిలకలు మళ్ళా ఎన్నై కండ ఒంగళుక్కు భోగ్యతయ్యలే నెంజు సల్లుదల్ పరిభవం కండు ఇరా ఇత్తుదల్ చెయ్యలాంబడియో ఇరుక్కిరదు.
నన్ను చూశారు కదా మీరు, ఎలా ఉన్నారు, ఏహి పశ్య శరీరాణి అన్నట్టుగా ఆ ఋషుల వలె శుష్కించిపోయిన శరీరము, గాయాలు తగిలిన శరీరం అన్నట్టు ఎనక్కు అంటే నాకు, ఎలాంటి నాకు, నన్ను చూస్తే మీకు పరిభవత్తుకు உங்களுக்கு ఇరాయిక్కలాంబడియో నాని ఇరుక్కిరదు, మీకు జరిగే పరిభవానికి ఆళ్వార్ నాయకికి జరిగే పరిభవంతో మనకేమిటండి సంబంధం అనేటట్టు కలుగు వెనకేసేటట్టుగా ఉన్నదా అని ఈవిడ ఎప్పుడైతే ఆ చిలకల్ని పిలవటం మొదలుపెట్టిందో నాన్ ఇరుక్కిరదు, నేను అలా ఉన్నది అని ఒక్కసారి ఇలా అనగానే ఆ చిలుకలు అటు చూసే వల్ల ఇదిగో ఇటువైపు చూశాయట ఆళ్వార్ నాయకి వైపు. అప్పుడు చూపిస్తోంది ఆళ్వార్ నాయకి, ఏహి పశ్య శరీరాణి అని, ఏహి పశ్య శరీరాణి మునీనాం భావితాత్మనాం హతానాం రాక్షసై ఘోరై బహూనాం బహుదావనే అని ఆనాడు రాక్షసులు చేత బాధింపబడినటువంటి తమ శరీరాల్ని రామచంద్రుడికి చూపించినట్లుగా ఋషులంతా కూడా ఇక్కడ కూడా ఆళ్వార్ నాయకి చూడండి నా ఈ శరీరం ఎలా ఉంది, ఆళ్వార్ నాయకి యొక్క తిరుమేని పాలిపోయి ఆభరణాలన్నీ జారిపోయి అలా ఉన్నటువంటి ఆళ్వార్ నాయకి యొక్క తిరుమేనిని చూసినటువంటి చిలకలన్నీ కూడా ఇంకా సరే ఎలా ఉన్నాయి, ఒడివై కాట్టుగిరాడ అని తన యొక్క శరీరాన్ని చూపిస్తూ ఉన్నది ఆళ్వార్ నాయకి అని. ఇంకా ఏమడుగుతా, ఎన్నై కండ ఉంగళుకు భోగ్యతయ్యిలే నెంజు చెల్లుదల్ పరిభవం కండు ఇరా ఇత్తలు చెయ్యలాంబడియో ఇరుక్కిరదు, నన్ను చూశారు కదా, నన్ను చూసేటువంటి మీకు భోగ్యతయ్యిలే నెంజు చెల్లుదల్, ఏమంటారు వీళ్ళు, మాకెందుకండి ఈ అవసరమా, ఆ భోగ్యత పోగొట్టుకొని ఆ పరిభవాలన్నీ భరించటం ఇవన్నీ చేసేటట్టుగా ఉన్నాయి, మాకు అవసరమా ఈ పని అని మీరు అనుకుంటారేమో. నన్ను సేవించడం, నన్ను చూసినటువంటి మీకు భోగ్యత ఇలే నెంజు సెల్లుదల్, ఆ భోగ్యత విషయంలో మనసు వెళ్ళటం, అదిగో చుట్టూ ఇన్ని సౌందర్యాలు ఉన్నాయండి వాటిని అనుభవిద్దాంలే అనే మనసు మీకు కలుగుతుందా, పరిభవం కండు ఇరా ఇత్తలు చెయ్యిలా అంబడియో ఇరుక్కిరదు, అదిగో వాళ్ళు కొట్టేటువంటి ఆ దెబ్బలకి భయపడి ఒక అడుగు వెనక్కేద్దామని అనిపించేటట్లుగా ఉన్నదా నన్ను చూసినటువంటి మీకు. పిరర కార్యం చేయవార్కు అవైపాక్క ఉండమో, పిరర కార్యం చేయవార్కు ఇతరుల యొక్క పనులు చెయ్యాలి అని భావించేటువంటి వాళ్ళకి ఈ అవమానాలు ఈ భోగ్యత విడిచిపెట్టాలి అనే ఈ భావాలన్నీ కలుగుతాయా. ఒన్నురై ఒక్క మాట, ఒక వార్తై సొల్లు, ఇతరుల యొక్క కార్యాన్ని చెయ్యాలనుకునేటువంటి వాళ్ళకి అవన్నీ కనబడతాయా అంటే, పరిభవాదిగల్ పారాలుం పారామల్ ఉన్ కార్యం చెయ్య వేండుగరదు ఎన్నెన్నా. అప్పుడు అడుగుతా ఉన్నాయి, అవి అడిగాయి చిలకలు, ఎందుకు చెప్పారు, పిరర కార్యం చేయవాకవే పాక వండుమో, ఇతరుల కార్యాన్ని చేయాలనుకున్న వాళ్ళకి ఇవన్నీ చూస్తారా అని అడుగుతుంది కదా ఆళ్వార్ నాయకి. ఎందుకు అడిగారు ఆళ్వార్ నాయక్ ఆ మాట, ఇతరుల పరిభవాదిగల్ పారాలు ఉన్ కార్యం చెయ్య వేండుగరదు ఎన్నెన్నా, మాకెందుకు ఆళ్వార్ నాయకి ఈ పరిభవాలన్నీ మోసుకుంటూ ఇవన్నీ చేయటం మాకు అవసరమా అని ఆ చిలకలు అడిగితే, అప్పుడు ఆళ్వార్ నాయకి పిరర కార్యం చేయవార్కు అవే పాక వండుమో, ఇతరుల కార్యాన్ని చెయ్యాలనుకునేటువంటి వాళ్ళకి ఇవన్నీ చూసుకుంటారా ఈ అవమానాలవన్నీ, ఎందుకు పిరర కార్యం చేయవార్కంటే పరోపకారశీలర్కు, ఇతరులకు ఉపకారం చేయటమే స్వభావంగా కలిగినటువంటి వాళ్ళు ఇలాంటి ఎలా విడిచిపెట్టి వెళ్ళగలుగుతారా, వెనకడుగు వేయగలుగుతారా. ఒన్నురే ஒரு வார்த்தை சொல்லு అని అనగానే అన్నియే ఎన్న అత్తామయ్యాలే సొల్లుగిరేన్ అత్తనే ஒரு వార్తై సొల్లు అన్నది ఆళ్వార్ నాయకి. అప్పుడు ఆ చిలకలు అడిగాయంట, సరే ఆళ్వార్ నాయకి మీరు చెప్పినట్టుగా నాయకుడైన సర్వేశ్వరుడి దగ్గరికి వెళ్తాం. ఒన్నురే ఒక మాట చాలంటున్నావు కదా నువ్వు, ఒక మాట చెప్తే చాలా, నా మాట ఒకటి చెప్పండి అంటే, అలానే ఆయనది కూడా ఒక మాట చెప్పాడు అనుకోండి, చాలు పెరుమాళ్ళే ఒక మాటే చెప్పమంది ఆళ్వార్ నాయకి, ఒక సమాధానం తీసుకురమ్మంది, ఒక మాట చెప్పారు కదా చాలు అనేమంటారా అన్నట్టుగా చిలకలు అడిగితే, మీరు భావాన్ని గ్రహించరేమర్రా, నా ఆర్తితోటి చెప్పేటువంటి మాట, చాలా పనులుంటాయి, చాలా ఒత్తిడిగా ఉంటాయి, ఏదో ఎవరే ఈ ఒక్క పని చేసి పెట్టరా అని బతిమిలాడుతాడు. అంటే ఏమిటి అర్థం, ఎదురుగా చాలా కైంకర్యాలు ఉన్నప్పటికీ ఒక్కటే చెయ్యండి అంటే ఈ ఒక్కటి చేసి వెళ్ళమని అర్థం. అలా ముందు చొరబడితే ఆ తర్వాత అన్నీ చేస్తారు. అసలు ఆయన స్వభావమే ఒకటికి రెండు మాటలు మించి మాట్లాడని స్వభావం ఆయన. మీరు ఒక్కటే మాట అంటే తర్వాత ఆయన మాటల్లో ఏం చెప్పదలుచుకున్నాడు ఆ విషయం మనకి తెలిసేది ఎలా కనుక,
అలానే ఒక కోవెల్లో ప్రసాదాలు చక్కగా ఏదో ఉత్సవం జరిగింది, బోలెడన్ని ప్రసాదాలు వినియోగం అవుతున్నాయి. ఒక వ్యక్తి ఆయనకు అన్ని ప్రసాదాలు పెట్టించుకోవడం ఇష్టం లేదు. ఏం చెప్పాడు ఆయన? ఒక ఆకు పట్టుకున్నాడు. మొదటిసారి వాళ్ళు పెట్టేటప్పుడు వాళ్ళు బాగా ఎంత ప్రసాదం కావాలంటే అంత పెడుతున్నారు, అన్ని రకాలు పెడుతూ ఉన్నారు. ఈ వ్యక్తి మొదట్లోనే అందరూ ఈ వ్యక్తి రాగానే లైన్ గా అందరికి పెడుతూ ఉంటారు కదా ప్రసాదాలు. ఆ గెడ్డ తీసుకొని గబగబా మొదటి వ్యక్తి పెట్టబోయాడు ఒక రకం ప్రసాదాన్ని. చాలండి, నేను అన్ని రకాలు కూడా తినలేను, నాకు కొంచెం చాలండి, ఈ ఒక్కటే చాలండి అని మాట అనగానే మిగతా వాళ్ళందరూ కూడా వడ్డించబోయే ప్రసాదాలన్నీ సర్లే ఆయనకు అవసరం లేనప్పుడు మనకెందుకు కనుక అని వాళ్ళంతా ఆ ప్రసాదాన్ని, గెరిటల్లో ఉన్న ప్రసాదాన్ని పాత్రలలో పడేసుకున్నట్లు ఆయన ఏం చెప్తాడో మీరు వినండి. నేను ఒక మాట అన్నాననుకోండి, ఆ మాటల్లో ఉన్న భావాన్ని గ్రహించాలి కదా మీరు. ஒரு వార్తే సొల్లు, ఒక మాట చెప్పు అంటే ఏమిటద్దో ఆయన భావాన్ని గ్రహించమని అర్థం. కానీ అక్కడ ఆయన ప్రసాదానికి అక్కడ మొదటిది కొంచెం చాలంటే అన్ని నాకు ఎక్కువ వద్దండి, కొంచెం కొంచెం కావాలి అని అర్థం. కానీ ఈయన ఎప్పుడైతే నాకు ఇచ్చారండి నాకు ఎక్కువ వద్దు, నేను ఒకటే తింటాను అని అన్నాడు అంటే అవతల వాళ్ళంతా కూడా ఈయన మాటలో ఉన్న భావాన్ని గ్రహించి పాత్రలలో ప్రసాదాన్ని పడేసుకున్నట్టుగా ఈ చిలకలు అడిగాయి కదా, ஒரு వార్తే సొల్లు, ఒక్క మాట ఆయన చెప్పినటువంటి ఒక మాట వింటే సరిపోతుందా అంటే కాదర్రా, ఆత్తామయ్యాలే సొల్లుగిరేనత్తనే, నేను ఏదో ఆర్తితో బాధలో చెప్పానంటే. ఆయన కూడా ఇరుకాలు మట్టు చొల్లుగై మెగయ్యామ్మడి కిరిగోళ్ అవన్నీ రుప్పది ఎన్నుమా, అసలు రెండోసారి చెప్పడమే చాలా అధికం అని భావించేటువంటి వ్యక్తి ఆయన కూడా. భోగ్యతయ్యాలే కాల్ కట్టు పట్టు నిన్నాన్ ఇత్తనే, భోగ్యతయ్యాలే, భోగ్యత చేత కాల్ కట్టుపట్టు నిన్నాన్ ఇత్తనై, అదిగా భోగ్యతతోటి. ఒక్క నిమిషం అండి. భోగ్యత ఎనక్కు ఎనదుకు పాటినారు వెనక, ఆ భోగ్యత చేత కాల్ కట్టుపట్టు నిన్నాన్ ఇత్తనై, కాల్ కట్టుపట్టు అంటే ఇస్తున్నారు. ఇక్కడ చూద్దాం కింద అర్థం. ఇత్తనై ఆర్త విషయం వరు తలయానాల్, భోగ్యతయిలే నెంజు సొల్లుదల్ మరత్తు చొల్ల పొరుత్తల్. ఆయన ఇప్పటి వరకు అప్పుడు మళ్ళా చిలకలు అడిగాయనమాట, ఏమని? ఏ ఆళ్వార్ నాయకి, నువ్వు ఇంత ఆర్తి చూపించి శరీరం మొత్తం పాలిపోయేటట్లుగా ఉండి ఇలా ప్రతి పాత్రల్లోనూ పక్షులను దూతలుగా పంపిస్తూ ఆయన దగ్గరికి వెళ్ళి ఒక మాట చెప్పండి అని ఇంతలా ఆర్తిని చూపిస్తూ ఉన్నావు కదా, కానీ ఆయన నీ విషయంలో ఏం చేశాడు? ఒక్క మాట అయినా, ఒక తిరుగు సమాధానమైనా చెప్పాడా? ఒక్క వార్త ఏదైనా పంపించాడా? ఆళ్వార్ నాయకిని వాళ్ళ కంగారు పడుకు నేను వస్తాలే అని చెప్పాడా? చెప్పలేదు కదా. అంటే భోగ్యత అయ్యాలే కాలు కట్టుపట్టు నిన్నాను ఎత్తనే, ఆయన అలా రాకుండా ఉండే, ఆయనకి నీ మీద అంత ప్రేమ లేదు కదా, నువ్వెందుకు ఇంత ప్రేమను చూపిస్తున్నావు ఆయన మీద అన్నట్లుగా చిలకలు అడిగితే, భోగ్యత అయ్యాలే కాలు కట్టుపట్టు నిన్నాను ఇత్తనే, అదిగో ఆ ఊరి భోగ్యతలో ఈడు పడిపోయాడు ఆయన, అంతేకాని ఆర్త విషయం ఊరు తలయ్యానాల్ భోగ్యతయ్యలే నెంజు సెల్లుదల్ మరుత్తు చొల్ల పొరుత్తల్ చెయ్యవల్ల విషయం అన్ను కిరిగోళ్. ఆర్త విషయం ఉరుతలయ్యానాల్, ఆళ్వార్ నాయకి నా గురించి నా యొక్క విశ్లేషణలో ఎంత వ్యసనాన్ని పడుతోంది అని ఒక్క మాట ఆయన చెవిలో పడిందో అంతే. భోగ్యతయ్యలే నెంజు సెల్లుదల్, చుట్టూ ఎన్ని భోగాలు ఉన్నప్పటికీ వాటి మీద మనసునే పెట్టడు. ఇంకా మరుత్తు చొల్ల పొరుత్తల్ చెయ్యవల్ల విషయం అన్ను కిరిగోళ్, ఇంకా మళ్ళా మీరు వెళ్ళి ఈ మాట చెప్పారా, మీకు ఇంకా తిరుగు సమాధానం కూడా ఇంకేమిటి అని ప్రశ్న కూడా వేయడు, వెంటనే బయలుదేరి వచ్చేస్తాడు ఆయన. మరుత్తు చొల్ల పొరుత్తలు చెయ్యవల్ల విషయమన్ను కిడిగోడు, ఆయన స్వభావం అలాంటిది. ఇప్పటి వరకు ఆయన భోగ్యతలో ఉండి అలా మైమరిచిపోయి ఉన్నాడే తప్ప ఆళ్వార్ నాయకి పడేటువంటి ఆ వేదన తెలిస్తే, ఆ వ్యసనం తెలిస్తే ఆయనకు ఆ భోగం విషయంలో మనసే వెళ్ళదు. వెంటనే తిరుగు మరుమాత్రం లేనట్లుగా మరుత్తు చల్ల పొరుత్తలు చెయ్యవల్ల విషయమన్ను కిడిగా మళ్ళా ఇంకో మాట మాట్లాడతాడా? కాదు. ఆయనకు కూడా నా విషయంలో అంతే ప్రీతి. ఎనక్కు ఒన్నురై ఒక మాట, ఇక్కడ ఎనక్కు ఒన్నురై, నాకు ఒక విషయం, ఒక వార్త. ఎన్నిడయాత్తం ఒన్ను సొల్లుంగోడు, ఎన్నిడయాత్తం నా యొక్క వైవర్ణ్యాన్ని వెళ్ళి ఆయనతో చెప్పండి. ఒన్కిలియే, ఎలా ఉన్నది ఆళ్వార్ నాయకి, ఎలా ఉంది, వైవర్ణ్యాన్ని పొంది ఉన్నదయ్యా అని వెళ్ళి చెప్పండి. అది ఎవరితో చెప్తాం? ఒన్కిలియే
ఎలా రెండూ కలిసి ఉండటం వల్ల మంచి ప్రకాశం కలిగినటువంటి తేజస్సు కలిగినటువంటి చిలుకల కిడి చిలుక మోగ్ధ్యముం పేచ్చుం வாயில் பழுப்பும் ஒழிவில் பசுமையும் அவனோடு போலியாயிருக்கையாலே உன்னை கண்டு கொண்டிருக்க அமைந்திருக்க கை புகுந்த உங்களையும் ఇజక్క పుగుగిరేన్ ఇత్తనయ్యే వంకిలియే. వాస్తవానికి మీరు ఎలా ఉన్నారో తెలుసా, ఆయన్ని కూడా మరిపించేలా ఉన్నారు. అలాంటప్పుడు ఆయన దాకా వెళ్ళటం ఎందుకు? వీళ్ళ యొక్క సౌందర్యంతో ఆయన వలె ఉన్నారు కదా వీళ్ళు, రూపంలో మాటలో అంతా మోగ్ధ్యం, బాగా ముగ్ధలాగా అందం. ఆ తర్వాత పేచు మాట, వాయిల్ పజుపు ఆ నోటి ఎర్రదనము, ఒడివిల్ పసుమయ్యం ఆ శరీరం మొత్తం పచ్చదనము. అలా అవనోడు పోలియా ఇరుక్కయ్యాలి, ఆయనతోటి పోలిక కలిగి ఉండటం చేత ఈ చిలుకలు ఉన్నై కండుకొండిరుక్క అమైందిరుక్క. వాస్తవానికి ఆయనలాగే పోలి ఉన్నారు కనుక మిమ్మల్ని సేవిస్తూ నేను ఉండిపోవచ్చు. కానీ కై పుగంద ఉంగళయ్యం ఇజక్క పువ్వు వేరేన్ ఇత్తనయ్యరే, చేతిలో ఉన్నటువంటి మిమ్మల్ని కూడా పోగొట్టుకునేలాగా అయిపోయింది నా పరిస్థితి. వాస్తవానికి మీరు ఎదురుగా ఉన్నప్పుడు మీలో ఆయన్ని చూడొచ్చు కదా, ఆయన వలే ఉన్నారు కదా మీరు కూడా. కానీ అలాంటి భాగ్యాన్ని మిమ్మల్ని కూడా అనుభవించే భాగ్యం లేనట్టుగా ఉంది నా పరిస్థితి. చెరువన్ పూం పొజిల్ సూజు, ఆ ఊరు సౌందర్యం ఎలాంటిదంటే చెరువై విళై పిప్పదాయ్ అడగిదాన పూం పొజిలాలే సోజప్పట్టిరుక్కై. చెరువై ఎప్పుడు యుద్ధ వాతావరణమా అన్నట్లుగా చెరువై విళై పిప్పదాయ్, ఆ స్పర్ధలని పెంపొందింపచేసేటట్లుగా ఉన్నటువంటి అందమైన పూల తోటలతోటి చుట్టబడి ఉన్నది ఆ ఊరు. అంగుమిధరమాయ్ ఒత్తిప్పార్కెల్లాం నిత్య విప్రతిపత్తియాయ్ చెల్లా నిక్కుం అత్తనై. అక్కడ ఉన్నటువంటి దంపతులంతా కూడా ఎప్పుడూ కలహించుకునేటట్లుగా ఉంటారు. ఎందుకట వాళ్ళ కలహం? అదావదు ఎన్నై పారాదే పూవై అమైందిరుక్కప్పార్తాయ్. నన్ను చూడకుండా ఆ పువ్వు చాలన్నట్టు ఆ పువ్వునే చూస్తూ ఉన్నావు అంటుందట ప్రియురాలు ప్రియుడితోటి. ఆయన ఎందుకు? ఏదో మా ఆవిడికి ఇష్టం కదా, ఈ మల్లె పూలమాలో జాజి పూలమాలో తీసుకెళ్లి ఆవిడికి ఇస్తే చాలా ఆనందపడుతుంది కదా అనుకుంటాడు. ఒక మోరో 2 మోర్లో మల్లె పూలమాల తెచ్చిస్తాడు, ఆ పూలు ఇస్తాడు, ఆవిడ తల్లో పెట్టుకుంటుంది. ఈ పుష్పాలే కదా మా ఆవిడికి అన్నట్టుగా పుష్పాల వైపు చూస్తాట ఆయన. చూడగానే ఆవిడేమంటుంది, ఎన్నై పారాదే పూవై అమైందిరుక్కప్పార్తే. నన్ను చూడకుండా పువ్వే చాలన్నట్టుగా పూల వైపు చూస్తున్నావే అని కలహం పెట్టుకుంటుంది. అమైందిరుక్క పార్కయ్యావదు. అమైందిరుక్క పార్కయ్య అంటే ఏమిటి? నాయకనై పారాదే నమకు పువ్వే అమయ్యం ఎన్ను పార్కయ్య. అక్కడ నాయకుడు, ఇది నాయకి ఎలా ఉంది? ఆ పువ్వులనే చూస్తూ వాటి విషయంలో మైమర్చి ఉంటే అప్పుడు నాయకుడు గొడవ పెట్టుకుంటాడు అనమాట. ఏమని? నాయకనై పారాదే నమకు పువ్వే అమయ్యం ఎన్ను పార్కయ్య. నాయకుడు వైపు చూడకుండా ఈ నాకెంతో ఇష్టమైనటువంటి పూలు తెచ్చిచ్చారు కదా నాయకుడు అని చెప్పి ఆ పూల విషయంలోనే మైమరిచిపోయి ఉండటం. అప్పుడు నాయకుడి కోపం వస్తుందన్నమాట. అలా நான் பறிக்க நினைத்த பூவை பறித்தாய் அடைப்பதற்கு முன்னே உன்னுடம்பு பூனாரித்து ఎన్ను ఇప్పటి సీరుపార్ ఎన్ను సెల్లా నిక్కుమంతనే. நான் பறிக்க நினைத்த పూవై పరిత్త, ఈ పువ్వు నేను కొయ్యాలనుకున్నా, నువ్వు కోసేసావు. లేదా నన్ను ఆలింగనం చేసుకోక పూర్వమే నీ శరీరం అంతా పుష్ప పరిమళాలు వస్తూ ఉన్నాయే అని ఇలాంటి స్పర్ధలు సీరుపారు ఎన్నం సెల్లానికి మొత్తం ఎప్పుడు అలాంటి స్పర్ధలతోటి కూడి ఉంటుంది ఆ దివ్యదేశం అంటూ. అడైపుదర్ సెలం కొండు మలర్ సొరియం ఎంగిరపడియే ఇసలి పూక్కుం ఎన్నుమాం. సెలం కొండు మలర్ సొరియం అని చెప్పినట్లుగా సన్నని ఇసుక తిన్నెల మీద సెలం కొండు మలర్ సొరియం అని చెప్పినట్లుగా ఎంగిరపడియే ఇసలి పూక్కుం ఎన్నుమాం. సెలంకొండు అంటే ఇసలి మలరై చొల్లుగిర ఇత్యర్థ. స్పర్ధతోటి ఎక్కువగా పూలని వర్షింపచేస్తూ ఉంటాయట ఆ చెట్లన్నీ కూడా. చక్కర వేలై తిరువన్వండూర్, చక్కర వేలై తిరువన్వండూర్ ఇళ மணல் எக்கல்களிலே விழுந்த பூக்களின் தாத்துகளாலும் சுண்டங்களாலும் சிவந்த పర్యంతంగళై ఉడైతాయిరుక్కై. సన్నని ఇసుక రేణువులు, ఆ ఇసుక రేణువులతో కూడినటువంటి ఇసుక తిన్నెల మీద విజుంద పడిపోయినటువంటి పూల యొక్క ధాతుక్కళాలం అంటే ధాతువుల చేత, సుండంగళాలం ఆ పుప్పొడి చేత ఎర్రబడినటువంటి పర్యంత ప్రాంతాలు కలిగినటువంటిది ఆ ప్రాంతం. కడల్ కరయ్యాగయ్యాలే సివంద మన్నల్ ఈట్టై ఉడయ్యదు ఎన్నుదల్.
కడల్ కరయ్యాగయ్యారు. అది సముద్ర తీరం కావటం చేత ఎర్రటి మణల్ ఆ గుట్టలన్నీ ఎలా అయిపోయాయి, ఈ పుష్పాల్లో ఉన్నటువంటి పరాగం మొత్తం అక్కడ పడిపోవటం చేత ఆ సముద్ర తీరం అంతా కూడా ఆ ఇసుక గుట్టలన్నీ ఎర్రటి ఇసుక తిన్నెల్లాగా అయిపోయాయి. ఇవ ఎల్లా వస్తాలు భోగయోగ్యమాన దేశం ఎన్నపడి, ఇలాంటి సౌందర్యాలతోటి భోగయోగ్యమాన దేశం, అనుభవించడానికి ఎంతో యోగ్యమైనటువంటి దేశం ఆ తిరువణ్వండూరు. సరే, అక్కడ ఉన్నటువంటి స్వామిని గురించి చెప్పండి. కరువన్నం ఎత్తలయ్యే అనన్యార్హమాగా ఎదుదుకొండ ఒడి విరుక్కిరపడి, నన్ను ఆయన స్వాధీనం చేసుకున్నటువంటిది ఎలా స్వాధీనం చేసుకున్నాడో తెలుసా? ఆ తిరుమేనితోటే, ఆ దివ్యమంగళ విగ్రహంతో ఇత్తలయ్యే అనన్యార్హమాగా ఎదుదుకొండ ఒడుగు, నన్ను ఇంకొకరికి చెందకుండా తనకే స్వాధీనపరుచుకున్నటువంటి ఆ తిరుమేని కరువన్నం, నల్లటి వర్ణం. చెయ్యవాయ్ அதுதான் மிகையாம்படி நான் ఉనక్కు ఎన్నా పోలే సొల్ల పుక్కు వెక్కిన తిరుప్పవళం. ఆ తిరుమేని చూస్తేనే మోహపడిపోతారు ఎవరైనా, ఆయన స్వాధీనం అయిపోతారు. అదే చాలా ఎక్కువ అన్నట్లుగా ఉంటే ఇంకొక సౌందర్యం వచ్చి, ఆ అదర సౌందర్యం ఎలా ఉంటుందట, ఆ రెండు పెదాలు కొంచెం విచ్చుకొని ఉంటాయట. ఎందుకు? నాన్ ఉనక్కు ఎన్నా పోలే, నేను ఎవరి వాడిని అనుకుంటున్నా, నీ వాడినే అన్నట్లుగా చెప్పబోతున్నాడా అన్నట్లుగా ఆదరాలు రెండు ఇలా విచ్చుకొని కొంచెం నాన్ ఉనక్కు నేను నీ వాడినే అని చెప్పేటట్లుగా విచ్చుకొని ఉన్నటువంటి తిరుపవళం అధరాలు. చెయ్య కణ్ అది ఉక్తి మాత్రమన్ను అగవాయిలు ఉండు ఎన్ను తోత్తుగిర తిరుక్కణ్గల్. ఏమిటి అది? ఏదో మాటలతోటి అలా చెప్తాడు కానీ అది నిజమా ఏమిటి అని అనుకోవలసిన అవసరం లేదు. చెయ్య కణ్ ఎర్రటి నేత్రాలు, వాత్సల్యంతో నిండిపోయినటువంటి ఎర్రటి నేత్రాలు. ఏమంటే అది ఉక్తి మాత్రం అన్ను, ఏదో మాట మాత్రం నాన్ ఉనక్కు అని అన్నాడు కానీ అది ఏమన్నా ఆ క్రియ జరిగేదా ఏమన్నా అనుకోవాల్సిన అవసరం లేకుండా అగవాయిలు ఉండు ఎన్ను తోత్తుగిర తిరుక్కణ్గల్. ఏదైనా మన నోరు ఒక విధంగా మాట్లాడినప్పటికీ కూడా మన భావాన్ని చూపించగలిగేటువంటివి నేత్రాలట. అంతే కదా, నోటితోటి ఎంత ప్రేమగా మాట్లాడినా ఆ కళ్ళు వ్యంగ్యాన్నో లేకపోతే ప్రేమనో వీళ్ళ భావాన్ని ప్రకటింప చేసేటువంటివి నేత్రాలు. అదిగో నోరు నాన్ ఉనక్కు అని చెప్పినట్టుగా కొంచెం అగరాలు విచ్చుకొని ఉన్నప్పటికీ అది మాట మాత్రం కాదని, నా మనసులో కూడా ఈ ప్రేమ ఉన్నది అని తెలియచేసేటట్టుగా ఉన్నటువంటివి ఆ నేత్రాలు. అగవాయిలు உள்ளதுக்கெல்லாம் ఆనైత్తాళిరే తిరుక్కణ్గల్. అది అగవాయిలు உள்ளதுக்கெல்லாம் ఆ మనసులో ఉన్న భావాలన్నింటినీ ప్రతిఫలింప చేసేటువంటిది ఆ తిరుక్కణ్గల్, ఆ నేత్రాలు. అత్తై క్రియాపర్యంతమాగా అనుష్ఠిక్కిర తిరుక్కైగల్. అది క్రియాపర్యంతం, ఇది నిజంగా ప్రేమ ఉన్నది అని దగ్గరికి తీసుకునేది ఏమిటి? అది క్రియాపర్యంతం, పని వరకు చేసేది ఆ శ్రీహస్తాలు. అతడు అవై అత్తనై కుంతోత్తవిజం తురై తిరువరిగల్. ఆయన ఎప్పుడైతే ఆయన నోటితోటి నేను నీవాడనని చెప్పబోవటం, అది ఉక్తి మాత్రం. మొదటేమిటి? కరువన్నం తిరుమేని, అది మోహపరిచింది. ఆ తర్వాత నోరు తెరిచి ఆ ఆధరాలతోటి నేను నీవాడనే అన్నట్టుగా మాట్లాడబోతాడు. అది ఊరికే మాట మాత్రం కాదు, నిజంగా నాకు నీ విషయంలో అంత ప్రేమ ఉన్నది అని తెలిసేలాగా ఆ నేత్రాల ద్వారా తెలియజేస్తాడు. ఆ తర్వాత ఏమిటి? ఊరికే కంటితో చెప్పడం మాత్రమేనా ఏమిటి? అది క్రియాపర్యంతం అన్నట్టుగా దగ్గరికి తీసుకొని ఆలింగనం చేసుకునేటువంటివి శ్రీహస్తాలు. అవై అత్తనైక్కుంతో విజుంతురైతుడు. వీటన్నిటికీ ఓడిపోయి పడేటువంటి రేవేమిటో తెలుసా ఈ జీవుడు? అదిగో ఆ తిరువడిగళ్ళు. అలాంటి తిరువడిగళ్ళు ఆయన ఇంకా సెరువన్ చక్కరం చెంగు ఇవ్వడివడిగయ్యెల్లాం కాత్తూట్టవత్తుమాయ్ అస్తానే వైశంకై పన్ని యుద్ధోన్ముఖమాయ్ కైకజియ పోయి నిన్ను రక్షిప్పదుం కైవిడాదే వాయిక్కరయిలే నిన్ను రక్షిప్పదుం ఆన దివ్యాయుధంగల్. ఈ శరీర సౌందర్యమంతా కూడా కాత్తూట్టవత్తే పోయి, అంటే వ్యర్థం కానట్టుగా కాత్తూట్టవత్తుమాయ్. ఒక్క నిమిషం అండి. కాత్తూట అంటే కాత్తూట్టు కైకాగవం అస్తానే భయశంకయ్య అంటే కాత్తూట్టవత్తుమాయ్ అస్తానే భయశంకై పన్ని యుద్ధోన్ముఖమాయ్. అదిగో ఈ శరీర సౌందర్యం అంతా కూడా వ్యర్థం కానట్లు కాత్తూట్టవత్తుమాయ్ పరిపూర్ణంగా అనుభవించినటువంటి వాళ్ళు. అస్తానే భయశంకై పన్ని యుద్ధోన్ముఖమాయ్. అది అస్తానే భయశంక కలిగి ఎప్పుడు యుద్ధానికి సిద్ధమా అన్నట్టు ఉండేటువంటి వాళ్ళు ఇద్దరున్నారు.
శంకరతాళ్వారు, చక్రతాళ్వారు. ఒకళ్ళేమో చేతిని విడిచి వెళ్లి దూరంగా వెళ్లి శత్రు నిరసనం చేసి వచ్చేటువంటి వాళ్ళు. రెండో వాళ్ళు చేతిని కైవిడాదే వాయిక్కరయ్యలే నిండు, ఆ చేతిని విడిచిపెట్టకుండా ఆ చేతిలోనే ఉండి రక్షిప్పదుమాన దివ్యాయుధంగా రక్షిస్తూ ఉండేటువంటి దివ్య ఆయుధాలు ఆ శంఖ చక్రాది ఆయుధాలు. కిట్టినారై, అది ఆయుధాలు మాత్రముగా కాదు, ఆభరణాల్లాగా కూడా ఉంటాయట. ఎలా కిట్టినారై ఇన్నార్ ఎన్ను అరియేన్ ఎన్నుం మరి మయంగు పన్ను విక్కుం దివ్యాయుధంగా. ఎవరైనా సమీపిస్తే వాళ్ళని ఎంతలా మోహ పెడతాయంటే, తిరుమంగయ్యాళ్వారు పాసురంలో అన్ని గుర్తులు, ఆయన శంఖ చక్రాలను ధరిస్తాడు, లేకపోతే తామర లాంటి నేత్రాలు, తామర లాంటి తిరువడిగళ్ళు, తామర లాంటి శ్రీహస్తాలు, వాయి పగడం లాంటి అదరము, ఈ సౌందర్యం అంతా చెప్తూ ఎవరండి ఆయన, శ్రీమన్నారాయణుడా అని ఎవరైనా అడిగారనుకోండి, ఇన్నార్ ఎన్నరియే, నువ్వు చెప్పినటువంటి గుర్తులన్నీ కూడా ఆయన్నే తెలియచేస్తున్నాయి. ఇన్నార్ ఎన్నరియే, ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన మాత్రం ఇలా ఉంటాడు అని. ఎలానంటే ఆ సౌందర్యం ఏం చేస్తుందంటే, ఆభరణ సౌందర్యము అవయవ సౌందర్యము రెండూ కూడా మది మయంగ పన్ను విక్కుం, మది బుద్ధిని మోహపరిచేటట్లుగా ఉంటాయి ఆ దివ్యమైనటువంటి ఆయుధాలు, ఆ శంఖము చక్రం కూడా. అడయాళం దివ్య అవయవత్తోపాధి దివ్య ఆయుధంగళం అసాధారణ చిహ్నమాఘై. అది అడయాళం, గుర్తులు, ఆ దివ్య అవయవాలతో పాటుగా ఇలాంటి అసాధారణమైన చిహ్నాలు కలిగినటువంటి వాడెవరయ్యా అంటే ఆ శ్రీమన్నారాయణుడే. ఆ అవయవాలు అలాంటివే, అసాధారణం, ఇంకొకరికి ఉండేటువంటివి కాదు. తామర లాంటి నేత్రాలు, అదే పుండరీకాక్షత్వం ఆయనకి తప్ప ఎవరికి ఉంటుంది కనుక అలాంటి ఆ గుర్తులు దివ్య ఆయుధంగళం అసాధారణ చిహ్నమాఘై, అసాధారణమైనటువంటి చిహ్నాలు కలిగినటువంటి వాడు అని. యాని రామస్య చిహ్నాని లక్ష్మణస్య జయాని వై అని, ఎలాగ రాముడి యొక్క గుర్తులు లక్ష్మణుడి యొక్క గుర్తులు అని రామాయణంలో చెప్పినట్టుగా అలాంటి అసాధారణమైన చిహ్నాలు కలిగినటువంటి వాడు ఆ స్వామి. తిరుందక్కండే ఎన్నై పోలే మానసమాగ అందిక్కే వ్యక్తమాగ కండు. తిరుందక్కండే వెళ్ళి అక్కడికి ఎలా చూస్తారు, అపరోక్షంలో కాదు ప్రత్యక్షంలో. అపరోక్షంగా మీరు సేవిస్తారు అంటే, పరోక్షం అంటే ఎక్కడో, ప్రత్యక్ష దర్శనం కాదు, మీరు అపరోక్షంగా దర్శించేటువంటి స్థితి కలుగుతుంది. ఎన్నైపోలే నావలే మానసమాగ అందిక్కే వ్యక్తమాగ కండు, మానసంగా అనుభవించడం కాకుండా ప్రత్యక్షంగా సేవించి ఇవ్విషయత్తిల్ కాక్షీరే ప్రయోజనం అది உங்களுக்கு ముற்பడ పెత్తదే. ఇవ్విషయత్తిల్ కాక్షీరే, ఈ విషయాన్ని సేవించడమే కదా ప్రయోజనం. అది உங்களுக்கு ముற்பడ పెత్తదే, అది మీకు చాలా ముందుగా లభించింది. ఎలా తెలిసిందా, ఎలా మనకి ఉపనిషత్తులు కూడా ఏం చెప్తున్నాయి, ఆత్మావారో శ్రోతవ్య మంతవ్య ద్రష్టవ్య నిధిధ్యాసితవ్య అని ఒక క్రమం చెప్తుంది. ఏదైనా ఒక విషయాన్ని మొదటగా వినాలి, శ్రోతవ్య మంతవ్య దాన్ని మననం చేసుకోవాలి, ఆ తర్వాత ద్రష్టవ్య అప్పుడు చూడాలి, ఆ తర్వాత నిధిధ్యాసితవ్య అని మనసులో స్థిరం చేసుకోవాలి. కానీ మీరు శ్రోతవ్య లేదు, మంతవ్య లేదు, నేరుగా చూసేటువంటి భాగ్యం లభించిందే మీకు. ఈ విషయత్తులు కాచిదే అది உங்களுக்கு ముற்பడ పెత్తదే, అది మీకు ముందుగానే ఇలా ఒక క్రమంలో ఏం కాదు, నేరుగా ఆయన్ని దర్శించేటువంటి భాగ్యం లభించిందే. విరాట్టి కార్యం చేదాల్ అవడుకు మున్నే ఎవనుకు పేరు ముற்பట్టి రుక్కుమిరే. అదిగో పిరాట్టి కార్యం, సీతాపిరాట్టి కార్యం చేశాడు హనుమ. సీతాపిరాట్టికి లభించవలసినటువంటి ఆలింగనం ముందుగానే హనుమకు లభించింది కదా, అదే పరిష్వంగో హనుమత ఇదే. అదిగో అలా హనుమకి ఆ స్వామి యొక్క ఆలింగనం లభించింది కదా. అలా తిరుందక్కండే ఇత్తలయ్యిల్ వైవన్యం కండ நெஞ்சாரல் எல்லாம் தீரும்படி கலவியிலும் பிரிவிலும் ஒருபடியாயிருக்கும் ஒளிவை காண்கிறகோளிரே. ఇస్తలయ్యిల్ తిరుందక్కండే, ఇస్తలయ్యిల్ వైవన్యం కండు, ఇదిగో ఆళ్వార్ నాయక యొక్క వైవన్యాన్ని చూసి నెంజారలెల్లాం తీరుంబడి, మీ మనసులో కలిగిన బాధంతా తీరేటట్టుగా ఆయన ఎలా ఉన్నాడు, కలవీலும் పిరివిலும் ఒరుపడియాయిరుక్కుం ఒడివై కాంగిరిగోళిరే. ఇప్పుడు వైవన్యం కలిగినటువంటి నా తిరుమేని ఇక్కడ చూస్తారు, ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళి ఆయన చూస్తారు. ఆయన ఎలా ఉంటాడు, కలయికలోను ఎడబాటులోను ఒకే రకంగా ఉంటాడు. ఆ తిరుమేనిలో ఎలాంటి మార్పులు రావు, ఎందుకని సదైక రూపాయ ఎన్నో
உக்தி மாத்திரமாய் பொய்க ఎన్నికే సదైక రూప రూపాయాని సదా ఏకరూపం, ఎప్పుడు ఒకే రూపంతో ఉండేటువంటి వాడు పరమాత్మ అని ఆ ఉక్తి మాత్రం అయిపోగా ఎన్నిక. అది ఉక్తి మాత్రం, ఏదో చెప్పారు కానండి, అది అలా జరిగేది కాదు అని అనవలసిన అవసరం లేకుండా అదిగో ఎడబాటులోను కలయికలోను ఒకే రీతిగా ఉండేటువంటి స్వభావం అని అప్పుడు ఈ అడిగాయట ఈ చిలుకలు. అంటే నిర్వికార పరమాత్మని మేము చూడబోతున్నామా అన్నట్లుగా అడిగాయట అవి. అడగగానే ఆళ్వార్ నాయక్ అంటోంది, ఇప్పుడు నిర్వికార పరమాత్మని చూడటమా మీకు ముఖ్యం? ఇదిగో నా యొక్క దశని ఆయనకి విన్నవించండి, ఆయన స్వరూపం అలా ఉంటుందని చెప్పాను కానీ మీకు ఇది పరిహాసంగా ఉండేటువంటి సమయం కాదు కదా. అత్తై అనుష్ఠాన పర్యంతమాక్కి కొండిరుక్కిర ఒడి వైకాణుంగొల్ సదైక రూపాయ అని చెప్పినట్లు అది ఉక్తి మాత్రమే కాదండి, వాస్తవానికి అలానే చేసేటువంటి వాడు అని దాని అనుష్ఠాన పర్యంతంగా అలాంటి స్వభావం కలిగినటువంటి ఆ స్వామి యొక్క తిరుమేనిని కాణుంగోల్ వెళ్ళి చూడండి మీరు. అంటే కొన్ని చిలుకల గురించి మీరు వెళ్ళి మధ్యలో ఒరువన్నం సెన్ను పుక్క అన్నట్లుగా మధ్యలో ఉన్నటువంటి ఆ సౌందర్యాలకి మీరు ఈడిపడొద్దు, వెళ్ళి నేరుగా మీ లక్ష్యం మీదే మీరు దృష్టిని పెట్టండి. వెళ్ళి ఆయనకి నా స్థితిని తెలియచేసి అక్కడ వెళ్ళినటువంటి వాళ్ళు మీరు ఆయన యొక్క గుర్తులన్నీ అదిగో ఆనాడు సుగ్రీవుడు నేను చూడలేదు సరిగ్గా అని చెప్పినట్లుగా చెప్పద్దు. వెళ్ళినటువంటి వాళ్ళు పరిపూర్ణంగా సేవించి ఆ గుర్తులన్నిటినీ కూడా హనుమ ఎలా అయితే సీతాపిరాటిని చూసి పోల్చుకున్నాడో అలాగా మీరు పరిపూర్ణంగా సేవించి రండి అంటున్నారు ఆళ్వార్ నాయకి ఈ పాత్రంలో. ఒరువన్నం చెన్ను పుక్కు ఎనక్కు వన్నురయ్యం కిలియే చెరువన్ పూం పొజిల్ సూడ్ செக்கர வேலை திருவன் வண்டூர் கருவண்ணம் செய்யவாய் செய்யகன் செய்யகை செய்யகால் செருவன் சக்கரம் செங்கு அடையாளம் இருந்த கண்டே. ஆழ்வார் எம்பெருமானார் ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ஆச்சாரிய